నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాలమున ప్రభా నిన్ను స్తుతించి గణపరచడానికి నీవు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం కొరకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఈ సమయంలో ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. ఇంకా రానైన పిల్లల్ని కూడా త్వరగా తోడుకొని రండి. మేమందరము కలిసి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నీ వాక్యాన్ని విని ఆత్మీయ అభివృద్ధిని పొందే భాగ్యం మాకందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఈ సమయంలో ఎవరినైతే నువ్వు వాక్యం అందించడానికి ఏర్పాటు చేసుకున్నావో ప్రభా, ఆ బిడ్డను అభిషేకించండి ప్రభా, ప్రత్యేకపరచండి, ఆత్మీయముగా బలపరచండి ప్రభా. బిడ్డ ద్వారా ఈ యొక్క వాక్యాన్ని మాకు వినిపింపచేయండి. వినిచున్న మేమందరము కూడా ప్రభా సిద్ధమైన మనసు కలిగి నాయనా వాక్యాన్ని వినడానికి మమ్మల్ని మాకు కావలసిన ఆశను అనుగ్రహించండి ప్రభా. వాక్యం వినుతూ ఆ వాక్యాన్ని మేము అర్థం చేసుకుని మా మనసులో భద్రం చేసుకుని వాక్య ప్రకారం జీవించే జ్ఞానాన్ని మాకందరికీ అనుగ్రహించండి ప్రభా. మా చుట్టూ అనేక మంది నశించిపోతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. వారికి నీ వెలుగును చూపించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని, బలపరచమని, మరొక్కసారి నీ సేవకుని సిలువు చాటును మరుగుపరిచి ఆయన ద్వారా నీ వాక్యం మాకు వినిపింపచేయమని ఈ ప్రార్థన ప్రభుని యేసునామం పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Amen. Amen. Hallelujah. Praise the Lord. Thank you so much, Chamgaru. John Sekka, please. ఓకే, గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి రెవరెండ్ చామిరావు కుమార్ గారు దేవుని యొక్క ఆత్మ చేతే ప్రేరేపింపటి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. పాస్టర్ చామిరావు కుమార్ గారు వేదాంతవేత్త మరియు విద్యావేత్త, సంఘ పరిచర్యతో పాటు యువత మరియు పిల్లలు మరియు గిరిజన ప్రాంత ప్రజల మధ్య రవి గారు ప్రభుని ఆసక్తితో సేవిస్తున్నారు. ప్రస్తుతం వారు విజయనగరం ఇమ్మానుయేల్ బాప్టిస్ట్ సంఘ కాపరిగా సేవలు అందిస్తున్నారు. రవి గారు సునీత గారులకు గ్రేస్ అని ఒక కుమార్తె, మరి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చాలా చక్కగా చెప్తారు. దయచేసి అందరూ శ్రద్ధతో విందామండి. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ బ్రదర్, గుడ్ మార్నింగ్ అండి. యేసుక్రీస్తు నామంలో వర్చువల్ ఫెలోషిప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన బాబి రత్నాకర్ గారు, కోటి గారు ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన వాక్య ధ్యానాంశము యేసుక్రీస్తు యొక్క ప్రార్థనా జీవితం. ఆయన నరావతారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు పేతురు భక్తుడు మనకి చెప్పినట్టుగా ఆయన తన జీవితాన్ని ఒక మాదిరిగా మనకి ఆయన ఉంచిపోయినట్టుగా పేతురు గారు మనకి చెబుతూ ఉన్నారు. సో మన వ్యక్తిగత జీవితంలో మనం అనుసరించదగ్గ, అదేవిధంగా మనం నడుచుకోదగిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయనే. ఒకవేళ 2 పేతురు 1:21 అంటాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. సో ఈ దినాన యేసుక్రీస్తు ఉంచిన మాదిరిలో ఆయన ప్రార్థనా జీవితాన్ని మాదిరిగా తీసుకోవడానికి ఈ దినాన మనం ధ్యానం చేద్దాం. కీర్తన 65:2 రాయబడ్డ మాట ఏంటంటే, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు యొద్దకు వచ్చెదరు. మన దేవునికి ఉన్న ప్రత్యేకమైన పేరేంటంటే ప్రార్థన ఆలకించేవాడు. ప్రార్థన ఆలకించేవాడా సర్వశరీరుని యొద్దకు వచ్చెదరు. మన ప్రారంభ దినాల నుంచి ఈ దినం వరకు దేవుడు మన ప్రతి మొరని ఆలకిస్తూ ఉన్నాడు, ప్రతి ప్రార్థనకు జవాబిస్తూ ఉన్నాడు. ఒక భక్తుడు చెప్పినట్టుగా, యువర్ ప్రేయర్స్ ఆర్ డిలేడ్ బట్ నాట్ నెగ్లెక్టెడ్ అంటాడు ఆయన. మీ ప్రార్థనలు కొన్నిసార్లు ఆలస్యం చేయబడవచ్చు కానీ అలక్ష్యం చేయబడవు అంటారు ఆయన. ఆ విధంగా నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు, పూజిస్తున్న దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. మార్కు సువార్త 1:35 ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండని రాయబడి ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే హెబ్రీ పత్రికలో కానీ మనం చూసినట్లయితే 5:7 విధంగా రాయబడి ఉంది, శరీరధారి అయిన దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడినని చెప్పి వ్రాయబడి ఉంది. బైబిల్లో మనం చూసినట్లయితే అనేక మంది ప్రార్థన కోసం చెప్పారు ఆయన. అనేక మంది భక్తులు వారి వ్యక్తిగత జీవితంలో ప్రార్థన యొక్క శక్తిని, దాని బలాన్ని తెలియజేశారు. ప్రార్థన అనేది
ఆత్మస్వరం. మన మాటల కంటే ముందే పుట్టింది ప్రార్థన. మౌనంలోనూ దేవుని తాకే ధ్యానం, కన్నీటిలో కలిసి విశ్వాస గానం, ఆత్మకు ఊపిరి, హృదయానికి శాంతి, దేవుడు అనుగ్రహించిన దానం ఈ ప్రార్థన. చీకటి రాత్రిలో దీపంలో వెలుగుతూ, వైపు బరువులను భక్తితో కరిగిస్తూ, అసాధ్యమనే గోడలను కూల్చుతూ, ఆశల విత్తనాలు నాటుతుంది ప్రార్థన. నోరు మూసుకున్న మౌనంగా మనం నోరును మూసుకున్న హృదయం మొరపెడుతుంది. వేదన మాటల కన్నా ముందే దేవునికి చేరుతుంది. బలహీనతలో బలమై నిలుస్తుంది. విశ్వాసపు రెక్కలపై నడిపిస్తుంది. రాజు కిరీటం కంటే గొప్పది కాదు, పేదవాడి కన్నీటిలోని ప్రార్థన సమం కాదు. ఎత్తు తక్కువ తేడా అనే మార్గం ఇది. దేవుని హృదయానికి నేరుగా వెళ్ళే దారే ఈ ప్రార్థన. విజయంలో వినయంగా మోకరిల్లే ప్రార్థన, ఓటములో ఆశను నేర్పే ప్రార్థన, మనిషిని మార్చి కాలాన్ని మార్చే శక్తి ఉన్న ప్రార్థన, దేవుని చేతిలో పెట్టే మన ఆత్మస్వరమే ప్రార్థన. ఈ విధంగా చూసినట్టు అనేక మంది భక్తులు ప్రార్థన కోసం అనేక విషయాలు మనకి తెలియజేసుకుంటూ వచ్చారు. నేను ప్రార్థన కోసం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు కొన్ని మాటలు నాకు అనుగ్రహించాడు. చూద్దాం ఒకసారి. ప్రార్థన సృష్టికర్తతో సంభాషించే అద్భుతమైన వరం. ఆ దేవాది దేవునితో సహవాసం చేసే భాగ్యం, ప్రేమ కృపా సంపూర్ణుడైన యేసయ్య దానం, అనుగ్రహం ఈ ప్రార్థన. సంభాషించే అద్భుతమైన వరం అది. ప్రపంచంలో సృష్టికర్తతో మాట్లాడగలిగే కృప ఎవరికి లేదు, కానీ మనలాంటి పామరులకే దేవుడు, ఆనాడు శిష్యులకు, ఈనాడు మనలాంటి పామరులకే దేవుడు అనుగ్రహించాడు ఆయన. అది మహాభాగ్యం, ఆయన దానం, అనుగ్రహం. సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సకల చరాచర సృష్టికి ఆది సంభూతుడైన వానికి మన అవసరాలు, అక్కర్లు, మన ఆశలు, మన ఆకాంక్షలు, మన భయాలు, బాధలు విన్నవించుకొని వేడుకొని పొందుకునే బహుమానమే ఈ ప్రార్థన. మన వ్యక్తిగత జీవితంలో ఏ అవసరాలు ఉన్నాయో, అక్కర్లు ఉన్నాయో, ఆశలు ఉన్నాయో, ఆకాంక్షలు ఉన్నాయో, మన భయాలు, బాధలు ఆ దేవుని సంధిలో విన్నవించుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప సాధనం. పరలోకపు ఆశీర్వాదాలను భూలోకానికి తీసుకొచ్చే ఏకైక సాధనం, వాహనం ఈ ప్రార్థన. కరుణామయుడు, కనికరపూర్ణుడు, కన్నీటిని తుడిచేవాడు, కష్టాలు తీర్చేవాడు, ప్రార్థన ఆలకించేవాడిని చేరుకున్నటకు ఆయనే చూపిన మార్గం, తెలిపిన మర్మం, విధానం ఈ ప్రార్థన. ఏ విధంగా దేవుని మనం కలుసుకోవాలో, ఆయన మర్మాలు తెలుసుకోవాలన్నా, మార్గాలు తెలుసుకోవాలన్నా ఆయనే చూపించిన ప్రార్థన ఇది. క్రైస్తవ భక్తి జీవితానికి, ఆత్మీయ ప్రయాణానికి ఆధారం, అవసరం ఈ ప్రార్థన. క్రైస్తవ భక్తి జీవితానికి అవసరం, ఆభరణం, అలంకారం, స్వాభాషకరం ఈ ప్రార్థన. క్రైస్తవ భక్తి జీవితానికి చాలా అవసరం. అంతేకాకుండా గనుడైన, గుండె చెదరని వాడిని ఆదరించేవాడైనా, ఆయన హక్కును చేర్చుకునేవాడు, అండగా నిలిచేవాడు, నరావితారిగా ఈ భూలోకంలో సంచరించిన కాలంలో తాను ప్రేమించిన శిష్యులకు, మనలాంటి పామరులకు ఒక అస్త్రంలా, ఒక బలమైన ఆయుధంలో అనుగ్రహించిన శక్తే ఈ ప్రార్థన. తిత్వమైన దేవునితో నిత్యం, నిలకడగా, నిరంతరం సంబంధం కలిగి ఉండడానికి, అనుబంధం కలిగి ఉండడానికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మతో అనుసంధానం చేయబడ్డానికి ప్రభువే నేర్పిన ప్రార్థన, మాదిరి ప్రార్థన ఈ పరలోకపు ప్రార్థన. ప్రార్థన ఆయన చిత్తాన్ని నేర్పేది, ఆయన చిత్తంలో నడిపేది, ఆయన చిత్తంలో నిలిపేది. ప్రార్థన ఆయన చిత్తాన్ని నేర్పేది, ఆయన చిత్తంలో నడిపేది, ఆయన చిత్తంలో నిలిపేది. పరలోక ఆశీర్వాదాన్ని తెరిచే తాళపు చెవి ప్రార్థన. కరుణామయని కృపాసింహాసనం వద్దకు సమయోచితమైన సహాయం పొందడానికి మనం చేసే ప్రార్థనే మన మనోవిజ్ఞాపనలు. మన వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో భద్రత, క్షేమం, కాపుదల, అభివృద్ధి దేవుని యొక్క భద్రపరిచే హస్తానికి అప్పగించుకునే మార్గం, మరో ప్రత్యామ్నాయం ఏకైక దైవానుగ్రహం. ప్రార్థనకి ప్రత్యామ్నాయం లేదంటండి. ఒకవేళ మన దైనందిన జీవితాల్లో ఒకవేళ చింతపండు లేకపోతే చింత చిగురు వేయచ్చు, పంచదార లేకపోతే బెల్లం వాడచ్చు, కానీ ప్రార్థనకి రెండో ప్రత్యామ్నాయం అనేది లేదు. ప్రార్థన సూర్యచంద్రుల మధ్యాకాశంలో ఆపింది, ఎర్ర సముద్రం నుండి పాయలుగా చేసింది, బండ నుండి నీలిచ్చింది, మన్నాను కురిపించింది, పూరేడు పెట్టెలను రప్పించింది, యుద్ధంలో జయించింది, చనిపోయిన వారిని లేపింది, రోగులను స్వస్థపరిచింది,
పాపిని జయించగలిగే శక్తితో నింపింది. దేవుని సేవకులు సృష్టిని శాసించగలిగే శక్తితో వారిని నిలిపింది. పాపిని క్షమించింది, విడిపించింది, రక్షించింది. సో ఈ ప్రార్థన మన ఆయుధం, ఈ ప్రార్థన మన విజయం, ప్రార్థన మన బలం, ప్రార్థన మన బలగం, ప్రార్థన మన ధైర్యం, ప్రార్థన మన జయం, ప్రార్థన మన ప్రత్యక్షత, ప్రార్థన క్రైస్తవ బిడ్డల యొక్క ప్రత్యేకత. అదే మన భవిష్యత్తు, మన ఉషస్సు, నిత్య ఉషస్సు. సో మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు ఆయుధంగా ఇచ్చిన ప్రార్థన కొన్నిసార్లు మనం వాడలేని స్థితిలో వాడలేని స్థితిలో ఉన్నాం. దేవుడు ఆయుధంగా ఇచ్చాడు. స్కాట్లాండ్ రాణి అంటది, అయ్యా నేను ప్రపంచంలో సైన్యాలకు భయపడను కానీ ఆ దైవజనుని ప్రార్థనకు నేను భయపడతానని. అదేవిధంగా ప్రార్థన విషయం చూసినట్లయితే ఒక సమూయేలుకు భయపడి ఫిలిష్తీయులు సమూయేలు బ్రతుకున్నంత కాలము ఇశ్రాయేలు సరిహద్దుల్లోకి రావడం మానేశారు. సో ప్రేయర్ ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్. బిల్లీ గ్రామ్ గారు ఈ విధంగా అంటారు, ఐ హ్యావ్ 3 సీక్రెట్స్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ మై మినిస్ట్రీ. ది ఫస్ట్ సీక్రెట్ ఇస్ ప్రేయర్ అంటాడు. వాళ్ళందరూ కనిపెడుతుంటారు రెండోది ఏంటని, మళ్ళీ చెప్తాడు ఆయన, మై సెకండ్ సీక్రెట్ ఇస్ ప్రేయర్ అంటాడు. అదేవిధంగా ఇప్పుడు మూడోది అని చెప్తాడంటే ఆయన అంటాడు, మై థర్డ్ సీక్రెట్ ఆల్సో ఇస్ ఎ ప్రేయర్ అంటాడు ఆయన. సో మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థనతో దినాన్ని ప్రారంభించి ప్రార్థనతో దినాన్ని ముగించేవారిగా మనం ఉండగలుగుతూ ఉన్నామా? క్రైస్తవ భక్తి జీవితానికి ఒంటిని ఉదాహరణగా చెప్తారు. ఒంటట ఏదైనా పని కానీ చేయాలంటే మొట్టమొదటి మోకాలు వేస్తుంది. మోకాలు వేసినప్పుడు దాని మీద వస్తువులు కానీ వ్యక్తులు కానీ ఎక్కి కూర్చుంటారు. ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఆ పని అంతా పూర్తి చేసి మళ్ళీ మోకాలు వేస్తుంది. అది వేయగానే దాని మీద పెట్టిన వస్తువులు కానీ వ్యక్తులు కానీ దిగుతారు. అదేవిధంగా మన వ్యక్తిగత జీవితాల్లో ఒంటి వాళ్ళే ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగించేవారుగా మనం ఉండగలుగుతూ ఉన్నామా? చిన్న ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. చిన్న ప్రార్థన గొప్ప విజయాలు మనకు అది దయచేస్తుంది. మన వ్యక్తిగత జీవితంలో ఈ స్థాయి వరకు, ఈ స్థితి వరకు వచ్చామంటే, ఇప్పుడు ఉన్న స్థితిలో మనం ఉన్నామంటే ఆ ప్రార్థనే మనం నడిపించింది. మన తల్లులు, తండ్రులు, అదేవిధంగా మన తాతలు, ముత్తాతలు చేసిన ప్రార్థనే మనకు భద్రతగా, కంచెగా, కాపుదలగా, మన ఎదుగుదలలో మెట్లుగా ఉండి ఈ స్థాయికి మనం తీసుకొచ్చింది అది. సో మన వ్యక్తిగత జీవితంలో ఆ ప్రార్థనని అలవాటు ప్రకారమైన ప్రార్థనగా చేస్తున్నామా? ఏదో ఆహారం 3 పూట్ల తిన్నప్పుడు ప్రభువా మాకు ఆత్రం నీకు స్తోత్రం అని ఆహారం ముందు చేసే ప్రార్థనగా ఉందా? లేదా మన జీవితం అంతా ఆయన పెట్టేవారిగా మన ప్రార్థన ఉందో ఆలోచన చేసుకోవాలి. అంటే ఆయన ఉదయం 3 గంటల నుంచి 5 గంటల వరకు దేవదూతలు ప్రతి ఇంటి దగ్గర కూడా వాళ్ళు సంచారం చేస్తూ ఉంటారట. మనం ఏదైతే ప్రార్థన చేస్తామో ప్రార్థన వాళ్ళు రిసీవ్ చేసుకుని దేవుని సంధిలో దాన్ని తిరిగి మళ్ళీ అప్పగిస్తారట అది. సో ఆ విధంగా మన బిడ్డల కోసం ప్రార్థన చేసే వ్యక్తులుగా మన జీవితంలో మనం ఉండగలుగుతూ ఉన్నామో లేదో మనం ఆలోచన చేసుకోగలగాలి. సో అంతేకాకుండా బైబిల్లో మనం చూసినట్లయితే ఈ ప్రార్థనకి దేవుడు కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు ఆయన చేసినట్టుగా మనకి ప్రకటన గ్రంథంలో మనకి కనబడుతూ ఉంటుంది. 5వ అధ్యాయం 9వ చివరిలో కానీ మనం చూసినట్లయితే ఆ 24 పెద్దలు ఆ గొర్రె పిల్లలు సాగిలపడి ఆ పాత్రను పరిశుద్ధుల ప్రార్థనలు అంటున్నాడు ఆయన. అదేవిధంగా 8వ అధ్యాయం 3వ వచనంలో కానీ చూసినట్లయితే ప్రకటన, మరి సువర్ణ దూపర్తి చేత పట్టుకున్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుటిన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలో కలుపుటకే అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడును. అప్పుడు ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతి నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరును. సో మనకంటే మన ప్రార్థనలు దేవుని సన్నిధిని ముందుగా చేరుతాడు. దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. ఒకవేళ మన ఆఫీస్లో కానీ మనం చూసినట్లయితే రిసెప్షనిస్టులు ఉంటారు, లేదా టెలిఫోన్ ఆపరేటర్స్ ఉంటారు. సో ఈ రిసెప్షనిస్ట్ పని ఏంటంటే వాళ్ళ యజమానునికి ఏవైనా ఫోన్స్ ఇచ్చినట్లయితే ప్రతి ఫోన్ కూడా ఆమె నోట్ చేసి, అయ్యా పలానా సమయంలో పలానా వ్యక్తి ఫోన్ చేశాడని చెప్పినప్పుడు వారు తిరిగి దానికి సమాధానాన్ని వాళ్ళు చెప్తూ ఉంటారు. అదేవిధంగా మన వ్యక్తిగత జీవితాల్లో మనం చేస్తున్న ప్రతి ప్రార్థన, ఎవ్రీ ప్రేయర్ ఈజ్ కౌంటెడ్, ఎవ్రీ ప్రేయర్ ఈజ్ రికార్డెడ్ అండ్ ఎవ్రీ ప్రేయర్ ఈజ్ రిప్లైడ్. అమ్మా ఒకవేళ మనం చూసినట్టయితే మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో విధంగా రాయబడి ఉంది 16వ వచనంలో, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించింది. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమున స్మరించి ఉండే వారికి జ్ఞాపకార్థము గ్రంథం ఆయన సముఖమందు రాయబడింది.
సో మనం ఏ విధంగా అయితే ప్రార్థనలో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమను, కనికరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటామో, ఆ జ్ఞాపకం చేసుకున్న దానికి గుర్తుగా ఒక జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సముఖమందు రాయబడుతూ ఉందట. సో మన వ్యక్తిగత జీవితాల్లో ఆ ప్రార్థన ఆయుధంగా మన జీవితంలో కలిగి ఉన్నామా, ప్రార్థన అలవాటుగా చేస్తున్నామా, లేదా ప్రార్థన అనేది మన జీవితంలో ఒక భాగంగా ఉందో లేదో మనం ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ మనం చూసినట్లయితే యేసు ప్రార్థన పరలోకంతో సంభాషణ. పొద్దు పడవక ముందే లేచి పర్వత శిఖరాల నిశ్శబ్దంలో తండ్రితో మాట్లాడే కుమారుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అటమా పొద్దు పడవక ముందే, సో ఎర్లీ మార్నింగ్ లేచి పర్వత శిఖరాలలో ఆ నిశ్శబ్దంలో, ఆ మౌనంలో తండ్రితో మాట్లాడే కుమారుడు యేసుక్రీస్తు. మౌనమే ఆయన ప్రార్థన భాష. బాప్తిసము పొందుకొని నీళ్ళ మధ్యలోనూ చేసిన ప్రార్థన. ఆకాశం తెరిచి స్వరం వినిపించిన క్షణం. అరణ్యంలో ఉపవాసం మధ్య ప్రార్థన. శోధనపై విజయం పొందిన విశ్వాసం. 12 మందిని ఎన్నుకునే ముందు రాత్రంతా మోకాలతో ప్రార్థన. అద్భుతాల ముందు వెనక ప్రార్థన. శక్తి మూలంగా దేవుని యొక్క మహిమ కొరకు శక్తిని పొందడానికి ఆయన చేసిన ప్రార్థన. గెత్సేమనే తోటలో కన్నీళ్లతో ప్రార్థన. రక్తపు చెమటతో చేసిన ప్రార్థన. నా చిత్తం కాదు తండ్రి నీ చిత్తమని ఆజ్ఞాపాలనలో తండ్రి చిత్తానికి లోబడ్డ పరాకాష్ఠ చెందిన ప్రార్థన. శిలువ మీద శ్వాస ఆగే వేళలోనూ శాపాన్ని క్షమించే ప్రార్థన. తండ్రి వీరిని క్షమించమన్న మాట ప్రేమకు పరిపూర్ణమైన, పరమ పవిత్రమైన, పరిశుద్ధమైన, పరమార్థమైన ప్రార్థన. ప్రార్థనలోనే జీవించిన యేసు ప్రార్థనలోనే విజయం సాధించాడు. మనకు చూపిన దారి ఒకటే, ప్రార్థనలో నడిచే జీవితం. మీకు కావాలంటే ఆయన్ని అడుగుజాడలో నడిచినట్లయితే యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ విధంగా ఆయన గొప్ప విజయాలు పొందుకున్నాడో, సాధించాడో ఆ విధంగా మనం పొందుకోగలం. ఒకవేళ మనం చూసినట్లయితే ఈ మధ్యకాలంలో మన గ్రూపులోనే ఒక ఆయన ఈ ప్రార్థన గురించి పెట్టారు. ప్రార్థన అంటే ఒట్టి మాటలు మూట కాదు. ప్రార్థన అంటే ఆసు కవితల ప్రాస కాదు. ప్రార్థన అంటే పర్యాయ పదాల మోత కాదు. ప్రార్థన అంటే నేను నా వారే కాదు. ప్రార్థన అంటే వేదవాక్కుల క్లాసు కాదు. ప్రార్థన అంటే పరమ తండ్రి క్లాసు కాదు. ప్రార్థన అంటే గోడ గడియారం గంట కాదు. ప్రార్థన అంటే అంబులెన్స్ ఎమర్జెన్సీ మోత కాదు. ప్రార్థన అంటే చరణ కాదు. ప్రార్థన అంటే లోకవాంఛల వ్యాకరణ కాదు. ప్రచండ వాయుమండల సన్నిధి గడ్డి పువ్వు నిలువ సాహసం. ప్రచండ వాయుమండల సన్నిధిని గడ్డి పువ్వు నిలువ సాహసం. నీతి సూర్యుని కాంతిలో వెలుగులో మురికి గుడ్డల మాట సాహసం. ప్రార్థన అంటే ప్రభుని సన్నిధిని విరిగి నలిగిన హృదయం బలి అర్పణం. ప్రార్థన అంటే ప్రభుని సన్నిధిని విరిగి నలిగిన హృదయం బలి అర్పణం. కురుచకాని కరుణాహస్తం కృపణ చూపగా కోరుకునే ఓ కారణం. కురుచగాని కరుణహస్తం కృపను చూపగా కోరుకునే ఒక కారణం. ప్రార్థన అంటే శిలువ రక్తపు సమిధి. ప్రార్థన అంటే శిలువ రక్తపు సమిధి. వెలుగులో ప్రభువుకో విన్నపం. సత్యమెరిగిన సర్వశక్తిని సన్నిధానంలో నిత్య మెగిసే విజ్ఞానపు ధూపం. సో మన వ్యక్తిగత జీవితంలో ఆ ప్రార్థన యొక్క విలువని, శక్తిని గుర్తెరిగే వారిగా ఉన్నామా? ఒకవేళ అపొస్తలుల కార్యాలు 10:31 మనం చూసినట్లయితే, కొర్నేలి నీ ప్రార్థన వినబడను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకంగా ఉంచబడి ఉన్నవి అంటాడు ఆయన. సో మన ప్రార్థనలు వినంత దూరంలో దేవుడు లేడు. మన ప్రార్థన చెవియొగ్గనంత దూరంలో. ఎందుకంటే ప్రార్థన ఆయన పేరే ఇందాక మన ప్రారంభంలో చెప్పుకున్నాం, కీర్తన 65:2. ప్రార్థన ఆలకించేవాడా సర్వశక్తుని యొద్దకు వచ్చెదరు. మన వ్యక్తిగత జీవితంలో మనం చేసిన అనేక ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇచ్చాడు కాబట్టి దినాన దేవుని సన్నిధిలో మనం ఉండగలిగాం. అంతేకాకుండా మన దేవుడు 102:17 చెప్పినట్టుగా ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థన వైపైన తిరిగి ఉన్నాడు అంటాడు. మత్తయి లోకా 11:9 కూడా అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడి అని రాయబడి ఉందమ్మా. సో 66:19 నిత్యముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపనను ఆలకించి ఉన్నాడు అంటాడు ఆయన.
ఒకవేళ మన 33:3 చూసినట్లయితే, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను మీకు తెలియజేస్తున్నాను అంటాడు ఆయన. నేను కోఆర్డినేటర్గా, ఫస్ట్ డిగ్రీ లెక్చర్గా నా కెరీర్ ప్రారంభించాను. తర్వాత ప్రాజెక్ట్ కంపెష్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా నేను సెకండ్ కెరీర్ ప్రారంభించాను. సో నాకు మొట్టమొదటి ఆడిట్ అది. మొట్టమొదటి ఆడిట్లో ఉన్న ఓచర్లో పెద్ద ఓచర్ ఏంటంటే, ఒక అబ్బాయికి విశాఖ హై హాస్పిటల్లో ఐ ఆపరేషన్ చేయించాం. అప్పటికి అది 15,000 నుంచి 20,000 ఓచర్ అది. తీరా చూస్తే ఓచర్ కనబడలేదు. ఎక్కడ మొత్తం ఆఫీస్ అంతా ఎతికేసాం. దాన్ని యాక్చువల్గా నా యొక్క టేబుల్ సురుగులో పెట్టాను జాగ్రత్తగా దాన్ని. ఎందుకంటే అన్నిటికన్నా హైయెస్ట్ అమౌంట్ అదే ఖర్చు పెట్టాను టైంకి. మేము తీరా చూస్తే కనబడలే. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఆఫీస్ పనులు వచ్చేలోపు చేస్తున్నాం అన్నీ కూడా. కనబడలే. ఏం చేయాలో అర్థం కాలే. వెతికి అందరూ ఒక 5 మంది మొత్తం వెతికి ఇంకేం చేయలేక దేవుని సందులో ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే, ఆ సొరుగుకి అదేవిధంగా టేబుల్కి మధ్యలో ఉండిపోయింది అది. ఎప్పుడో సొరుగుకి అదేవిధంగా దాని మధ్యలో ఓచర్ ఉంటుందన్న సంగతి తెలియదు ఎప్పుడు కూడా. మొత్తం మీద ప్రార్థన చేస్తే మొత్తం మీద ఆ ఓచర్ దొరికింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది మొబైల్ ప్రాబ్లమా, కంప్యూటర్ ప్రాబ్లమా, బైక్ ప్రాబ్లమా, ఏ సమస్య అయినా అన్నిటికీ పరిష్కారం ప్రార్థనే. సో మన వ్యక్తిగత జీవితాల్లో ఇటువంటి అనుభవాలు, చాలా అనుభవాలు దేవుడు మనకి ఇచ్చాడు. మనకి ఆ శక్తితో దేవుడిని నింపాడు, మనకి ధైర్యం ఇచ్చాడు. మనకి సమాజంలో చాలా మంది క్యాన్సర్ లేదంటే హార్ట్ పరమైన ఇబ్బంది వచ్చినప్పుడు చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. పరీక్షలో ఓడిపోయినప్పుడు, అప్పుల బాధలో ఉన్నప్పుడు, పిల్లల మాట విన్నప్పుడు. ఈ మధ్యనే చూసాం, ఒక ఆవిడ వాళ్ళ ఇద్దరు పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె ట్రైన్ అడ్డుగా వెళ్ళి చనిపోయిందని. ఆ విధంగా అటువంటి ఆమె ఏ ప్రాబ్లం ఉందో మనకు తెలియదు, కానీ అటువంటి చాలా సమస్యలు గుండా వెళ్ళాం మనం. ఆ సమస్యల్లో ధైర్యం ఇచ్చింది, సజీవ లెక్కలో ఉంచింది ఏంటంటే అదే ప్రార్థన. ఇందాక మనం చదువుకున్నట్టుగా ఇర్మియా 33:3లో నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతి తెలుపుదని అంటాడు. అదేవిధంగా 91వ కీర్తనలో కూడా నీ శ్రమలో నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదని అంటాడు. సో దేవుడు ఆ విధంగా మన సమస్యలకు సమాధానం ఇవ్వబట్టి దినాన్ని సజీవ లెక్కలు ఉండడానికి అవకాశం కలిగింది. మనం చూసినట్లయితే ఒక భక్తుడు అంటాడు, దేవుడటమా మన ప్రార్థనకు జవాబు ఇవ్వడం ద్వారా తాను మహింపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాడంట. మన ప్రార్థనలకి జవాబు ఇవ్వడం ద్వారా తాను మహింపరచుకోవడానికి, గణపరచడానికి ఆయన చేస్తాడు ఆయన. సో మన వ్యక్తిగత జీవితాల్లో అందుకే చెప్తాడు, నా నామంలో తండ్రిని మీరేమడిగినా నా తండ్రి మీకు ఇస్తాడని చెప్పి యేసుక్రీస్తు ధైర్యపరుస్తాడు. ఎందుకంటే ఆయన నామం హెచ్చించబడాలన్నా, ఆయన నామం గణపరచబడాలన్నా, సో మనలాంటి వారి జీవితంలో జరిగే అద్భుతమైన పరిస్థితులే దేవుని నామానికి అవి ఘనతనవి తీసుకొచ్చేవి. సో గాడ్ విల్ లిజన్ అవర్ ప్రేయర్స్ టు గ్లోరిఫై హిజ్ నేమ్, గ్లోరిఫై హిమ్సెల్ఫ్. సో దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడం ద్వారా, మన ప్రార్థనల్ని వినడం ద్వారా ఆయన ఏం చేస్తాడంటే తాను గణపరుచుకుంటూ ఉంటాడు. సో మన వ్యక్తిగత జీవితాల్లో ఆ విధంగా ప్రార్థన చేసేవారుగా ఉండగలుగుతూ ఉన్నామా? కీర్తన 62:8లో అంటాడు, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకించుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమరించుడి, దేవుడు మనకి ఆశ్రయమే అంటాడు. సో దేవుడటమా మనకు ఆశ్రయంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా మన ప్రార్థనలైనా నిర్లక్ష్యం చేసే దేవుడు కాడు, ఆయన అలక్ష్యం చేసే వాడు కాదు. అందుకే దావీదు మహారాజు అంటాడు, ప్రభా ఉదయాన్నే నా ప్రార్థన నీ సన్నిధిలో నీ కోసం కనిపెడుతూ ఉంటుందయ్యా అంటాడు ఆయన. ఎందుకంటే మనది 24/7 అంటారు కదమ్మా కొన్ని యొక్క సర్వీసెస్. సో అంతకన్నా అద్భుతమైన సర్వీస్ మనది. సో ఏ సమయంలోనే చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎప్పుడు చేసినా దేవుడు మన ప్రార్థనల్ని ఆయన ఆలకిస్తూ ఉంటాడమ్మా. సో గాడ్ డిజైర్ ఈస్ టు గ్లోరిఫై బై ఆన్సరింగ్ యువర్ ప్రేయర్స్ అట. గాడ్స్ డిజైర్ ఈస్ టు గ్లోరిఫై బై ఆన్సరింగ్ యువర్ ప్రేయర్స్. మీ ప్రార్థనలకు సమాధానం ఇవ్వడం ద్వారా దేవుడు తను మహింపరచాలని దేవుడు ఎప్పుడు కోరుకుంటూ ఉంటాడు. ఒకవేళ మనం యేసుక్రీస్తు యొక్క ప్రార్థనా జీవితంలోకి వెళ్ళే ముందుగా ఒక రెండు విషయాలు చూసుకొని ముందుకు వెళ్దాం. మనం మొట్టమొదటిది ఏంటంటే, ఉదయకాలం 3 నుంచి 5 వరకు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దేవదూతలు సంచారం చేస్తూ ఉంటాయట. ఒకవేళ తక్కిన విశ్వాసంలో చూసినట్టు వాళ్ళు ఏమంటారు అంటే దాన్ని అమృత గడియలు అంటారు వాళ్ళు.
అమృత గడియలు. సో అమృత గడియల్లో మనం కానీ దేవుని సందులో మన కోసం, మన కుటుంబం కోసం, బిడ్డల కోసం, సంఘం కోసం, సమాజం కోసం కానీ ప్రార్థన చేసినట్లయితే దానికి జవాబు దయచేయబడతాయి. రెండో విషయం చూసినట్లయితే ఎవరి కోసం ప్రార్థన చేయాలో బైబిల్లో చెప్పబడ్డది. రాజుల కోసం ప్రార్థన చేయమన్నాడు, అధికారుల కోసం ప్రార్థన చేయమన్నాడు. ఈ దినాన భారతదేశంలో స్వేచ్ఛ స్వతంత్రాలు లేని లౌకికవాదాన్ని అనుభవిస్తూ ఉన్నాం మనం. లౌకికవాదం అంటే మత ప్రమేయం లేని రాజ్యం. రాజ్యం ఏ మతాన్ని గౌరవించదు, కించపరచదు, అవమానపరచదు. రాజ్యం అనేది మత సంబంధ విషయాల్లో జోక్యం చేసుకో. కానీ ఎందుకు ఈ దినాన భారతదేశంలో ఈ విధంగా పరిస్థితుందంటే మనం ప్రార్థన చేయలేదు. సెంట్రల్లో ప్రైమ్ మినిస్టర్ ఎవడైతే మనకేముంది, ఆంధ్రాలో ఎవరు ముఖ్యమంత్రి అయితే మనకేముంది, మన ఎంపీ ఎవరైతే మనకుంది, ఎమ్మెల్యే మనకేముంది అన్నట్టుగా కొన్నిసార్లు నిర్లక్ష్యం చేసేమేమో. ఆ దినాన దినాన మూల్యం చెల్లించవలసిన పరిస్థితుల్లో మనం ఉన్నామేమో. సో అందరి కోసం ప్రార్థన చేయమన్నాడు. మొట్టమొదటిగా మన కుటుంబం కోసం ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ పౌలు యొక్క వ్యక్తిగత జీవితంలో అంతా ప్రార్థనే. అదేవిధంగా ఆయన 14 రోజుల నుంచి సూర్యుడు కనబడపోతే, తుఫాను ప్రచండంగా ప్రబలుతుంటే అక్కడ లేచి ప్రార్థన చేస్తాడు. అంతేకాకుండా మనం ఆలోచన చేసినట్లయితే ప్రార్థన అనేది మన జీవితంలో ఏ విధంగా అయితే ఇట్ ఈస్ లైక్ ఏ బ్రీతింగ్. ఏ విధంగా ఊపిరి తీయలేకపోతే ఉండలేమో, ప్రార్థన చేయలేకపోతే ఆ విధంగా ఉండలేని పరిస్థితిలో మన జీవితాలు ఉండగలిగితే మన జీవితాలు దీవించబడతాయి. బైబిల్లో మనం చూసినట్టే దానియేలు, నువ్వు ప్రార్థన చేసావా, నేను తీసుకెళ్ళి సింహాల బోర్డులో పడేస్తావా అన్నారు వాళ్ళు. అయ్యా నేను సింహాల బోర్డులో పడేసినా పర్లేదు కానీ ప్రార్థన చేయకుండా ఉండలేని, ప్రార్థన చేసి చచ్చిపోతాను అనుకున్నాడు అది. సో ఆ విధంగా మనం ఉండగలుగుతూ ఉన్నామా? అంతేకాకుండా ఇంకొక ప్రాముఖ్యమైన మాట, ఈ మధ్యన ఒక దైవసేవకుడు చెప్పిన మాట ఏంటంటే, మన ప్రార్థనలో ఎక్కువగా ఈ మట్టి వాసన కనబడుతుందంటండి. మట్టి వాసన అంటే అర్థం ఏంటంటే, మానవుడు మట్టితో చేయబడ్డాడు. మన ప్రార్థనలో ఆ యొక్క మట్టి వాసన కనబడుతూ ఉంటుందంట. అంటే అర్థం ఏంటంటే, ఆహారం మట్టిలోనే పడుతుంది. మనం వేసుకున్న వస్త్రాలు కానీ, తినే ఆహారం కానీ, అలంకరించుకున్నవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది ఎర్త్ ఓన్లీ, ఫ్రమ్ మడ్. సో మన ప్రార్థనలో ఏముంటుందంటే, ప్రభువా మాకు ఆహారం దయచే, వస్త్రాలు దయచే, ఇల్లు దయచే, ఉద్యోగం దయచే, తినడానికి ఆహారం దయచే, కట్టుకునే వస్త్రాలు దయచే అని ఎక్కువగా మనం ఏం చేస్తుంటామంటే భూలోక సంబంధమైన ప్రార్థనలే చేస్తాం కానీ పరలోక సంబంధమైన ప్రార్థనలు చాలా తక్కువ చేస్తాము. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయన అయ్యా నాకు ఆహారం వస్త్రాలు అనడం లేదు కానీ ఆయన అయ్యా నేను పానార్పణంగా కొయ్యబడుచుండే మీదట జీవకిరీటము నా కొరకు దాచబడి ఉన్నదని అని ఎందుకంటాడు. అయ్యా మీరు దేవుని సంబంధులైతే పైన వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటిని ఎతకొద్దు అంటాడు. మన జీవితంలో చూసినట్లయితే 60-70 సంవత్సరాలు బ్రతికి ఈ భూలోకానికి సంబంధించి మన ఆలోచనలన్నీ తిరుగుతూ ఉంటాయి. మన ప్రార్థన అంతా ఎలా ఉంటుందంటే, హోటల్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే ఆ సర్వర్కి ఆర్డర్ ఇస్తాం, ఆర్డర్ ఇచ్చినట్టుగానే మన ప్రార్థన అంతా ఉంటుంది. లేదు ఒక కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు లిస్ట్ ఏ విధంగా ఇస్తామో లిస్ట్ ఇచ్చినట్టుగానే ఉంటుంది. దేవుని గణపరిచే మాటలు, దేవుని స్తుతించే మాటలు చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటాం. అంతేకాకుండా మనం చేసే ప్రార్థనలో ఏ దినాన కూడా ప్రభువా నువ్వు ఈ మానవ జన్మను నాకు ఇచ్చావు, నా సృష్టికర్తమైన ప్రభువా నిన్ను స్తుతించి గణపరిచి నీకోసం ఆలోచన చేయగలిగే కృపనిచ్చావు అన్న ప్రార్థన ఒక మాట ఎప్పుడు కూడా మన జీవితంలో కూడా అది కనబడని పరిస్థితి. మనం చూసినట్లయితే ఒకవేళ యొక్క యోబు గ్రంథంలో యోబు అంటాడు 35వ అధ్యాయం 10వ వచనంలో, అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించు, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు చేయొచ్చు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకున్నవారు ఎవరునూ లేరు. ఒకవేళ మనం సృష్టిలో చూసినట్లయితే మనకంట రకరకాల ఆహారం తినేవారు ఎవరు లేరు, మనకంట రకరకాల వస్తువులు వాడేవారు ఎవరు లేరు, మనకంటే రకరకాల వస్త్రాలు వేసుకునేవారు లేరు. ఒకవేళ ఒక పక్షికి ఉంటే ఒకే డ్రెస్ జీవితాంతం, ఒక పశువుకు ఉంటే అదే చర్మం జీవితాంతం. ఇక్కడ మన జీవితంలో దేవుడు ఆహారం ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, మనలాగే ఏసీలు హీటర్లు ఎవరికి లేవు సృష్టిలో. సో అయ్యా నన్ను మానవుడిగా పుట్టించి నీకు వందనాలు అయ్యా ప్రభు అని చెప్పగలిగే స్థితిలో మన ప్రార్థనలో ఎప్పుడు లేదు. ప్రభువా నన్ను సృష్టించావు ప్రభువా నీకు వందనాలు. ఎందుకు ప్రార్థన చేయాలి అసలు? మనం ఎందుకు ప్రార్థన చేయాలి? బైబిల్లో మాట ఉంది, చచ్చిన సింహం కంటే బ్రతుకున్న కుక్క మేలు అంటారు. మనకంటే మహాగణుడు అలెగ్జాండర్ ది గ్రేట్, మహాజ్ఞానవంతులు, అర్థమెటిక్స్ చాలా మంది చెప్తుంటాం మనం.
మ్యాథ్స్లో కానీ వీటిలో కానీ ఐన్స్టీన్ చాలా మంది చెప్తుంటాం. వారికంటే దినాన మనం ధన్యులు, ఎందుకంటే మనం సజీవ లెక్కల్లో ఉన్నాం. దేవుని ఆరాధించగలం, దేవుని ప్రార్థించగలం, దేవుని మాటలు చెప్పగలం మనం. అందుకని ప్రతిరోజు ఆయన ఇచ్చిన ఆరోగ్యానికి, ఆహారానికి, ఆయుష్కి ఆయనకి వందనాలు చెప్పబద్దులమై ఉన్నాం మనం. ఒకవేళ మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఒకవేళ యేసుక్రీస్తు యొక్క భక్తి జీవితాన్ని మన జీవితంలో కానీ చూసినట్లయితే, యేసుక్రీస్తులా ఇందాక మనం చూసినట్లు ఆయన నరావితారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్ని విజ్ఞాపనలు చేశాడో, ఎంత మొరపెట్టాడో, తన మరణము నుండి తప్పించువానికి మహారోదనతో ఆయన ప్రార్థన చేసినట్టుగా వాక్యం మనకి. ఒకవేళ యేసుక్రీస్తు తన పరిచర్య అంతటిని ప్రార్థనతోనే ప్రారంభించాడు, ప్రార్థనతోనే కొనసాగించాడు, ప్రార్థనతోనే ముగించాడు. ఎడమా he started his ministry with the prayer, he continues his ministry with the prayer, and he concludes his ministry with the prayer. సో దేవుని కుమారుడైన యేసుక్రీస్తే అంత బాగా ప్రార్థన చేస్తే మనం ఎంత ప్రార్థన చేయాలి? ఇందాక ప్రారంభంలో మనం చూసినట్లుగా, మార్కు 1 చూసినట్లుగా ఆయన పెందల కడనే ఉదయాన్నే లేచి, ఇంకా చీకటిగా ఉండగానే లేచి అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేసినట్టుగా వాక్యం మనకి చెప్తూ ఉంది. అదేవిధంగా ఆయన బాప్తీస సమయంలో కూడా ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఆయన ప్రార్థన చేసుకునే బాప్తీసం తీసుకున్నట్టుగా ఆ బైబిల్ మనకు అక్కడ లూకాసు వార్త 3:21 కానీ ఒకవేళ మనం చూసినట్లయితే రాయబడ్డ మాట ఏంటంటే, ప్రజలందరూ బాప్తీసం పొందినప్పుడు యేసు కూడా బాప్తీసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి. సో ఆయన బాప్తీసం పొందినప్పుడు కూడా ఆయన ప్రార్థన చేసినట్టుగా వాక్యం మనకి చెబుతూ ఉంది. అంతేకాకుండా శోధన సమయంలో కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఆ 40 దినాలు ఆయన శోధనలో ఉన్నప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టుగా వాక్యం మనకి చెప్తూ ఉంది. ఒకరి మత్తయి సువార్త 4:1-2 కానీ మనం చూసినట్లయితే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడక ఆత్మ వలన అరణ్యం కొనిపోబడి మరియు 40 దినములు ఉపవాసం ఉండి పిమ్మట ఆయన ఆకలికి వనగానే రాయబడి ఉంది. సో 40 దినాలు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, దేవుని మొరపెడుతూనే ఉన్నాడు. అంతేకాకుండా ఆయన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. ఒకవేళ యేసుక్రీస్తు యొక్క మినిస్ట్రీస్లో మనం చూసినట్లయితే, ఆ శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవడం అన్నది ఒక ప్రత్యేకమైన సమయంగా మనకి కనబడుతుంది. సో ప్రత్యేకమైన సమయంలో మనం చూసినట్లయితే లూకా 6:12 ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థన చేయుట యందు రాత్రంతా గడిపెను. ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టాను. సో తన వ్యక్తిగత జీవితంలో తన తర్వాత ఎవరైతే ఈ భూలోకంలో సువార్తను అందించాలో, తన శిష్యులుగా, తన స్వరూపాలుగా ఎవరైతే సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలో, ఆ ప్రకటించవలసిన సమయంలో మనం చూసినట్లయితే చాలా మంది శిష్యులు ఉండేవారు. 70 మంది శిష్యులు తర్వాత వెనక్కి వెళ్ళిపోయారు నా శరీరాన్ని తినమన్నప్పుడు. సో వారిలో ఒక 12 ఆయన వెంబడించిన వారు చాలా మంది వెంబడించారు ఆయన. అందులో 12 మందిని ప్రతిష్ఠించాలనుకున్నప్పుడు ఆయన ప్రార్థనాపూర్వకంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మన ఇంట్లో పనివారిని పెట్టుకున్నప్పుడు కానీ, మన ఆఫీసులో వ్యాపారంలో పెట్టుకున్నప్పుడు కానీ ఆ విధంగా ప్రార్థన చేసుకుని దేవుని సందులో నిర్ణయించుకునే వ్యక్తులను మనం చూస్తున్నామా? లేదు వాడి చదువు, వాడి జ్ఞానాన్ని, వాడి అందాన్ని, స్వరూపాన్ని ఎత్తుని చూసి పెట్టుకుంటున్నామని ఆలోచన చేసుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలుకి రాజుని ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా దేవుడు సమూయేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దావీదుని పంపించినట్టుగా వాక్యం, లేఖనాలు మనం తెలియజేస్తూ ఉన్నాయి. సో మన వ్యక్తిగత జీవితాల్లో ఏ వ్యక్తి ప్రవేశించినా, మన కుటుంబంలో ఏ వ్యక్తి ప్రవేశించినా అది దేవుని చిత్తానుసారమైన వాడా కాడా ఆలోచన చేసుకోవాలి. అది సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు. ఆ వ్యక్తి యొక్క రాకడ అది మన క్షేమమా కాదా దేవుని సందులో అడిగి తెలుసుకునే వారికి ఉండాలి. అదేవిధంగా ఒక అమ్మాయిని మన గృహానికి తెచ్చుకున్న వివాహంలో, ఒక అబ్బాయిని మన గృహంలో తెచ్చుకున్న వివాహంలో దానికోసం సూటిగా మన ప్రార్థన చేసేవారికి ఉండగలగాలి. అమ్మా మనకంటారు బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని చెప్పి. సో ఆ విధంగా ఏంటంటే యేసుక్రీస్తు జీవితంలో చూసినట్లయితే ఆయన చిత్తానుసారం లేని ఇస్కరియోతు యూదా తప్ప తక్కిన వారు అందరూ కూడా హతసాక్షులుగా చనిపోయారు. ఒకవేళ మన ప్రారంభ జీవితంలో చూసినట్లయితే అపోస్తులైన పేతురు గొప్పలు చెప్పేవాడిగా ఉన్నాడు. తోమ అల్ప విశ్వాసిగా ఉన్నాడు. కానీ దేవుడు చెప్పాడు ప్రార్థన చేసినప్పుడు, అయ్యా వారిని తీసుకొని చెప్పన్నప్పుడు, వారిని ఎంచుకున్నప్పుడు వారు హతసాక్షులుగా చనిపోయాడు. సో మన వ్యక్తిగత జీవితాల్లో యేసుక్రీస్తు వలె ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రార్థన చేసేవారుగా ఉన్నామా?
రెండో చూసినట్లయితే యేసుక్రీస్తు ఒంటరిగా ప్రార్థన చేశాడు ఆయన. ఒకవేళ మనం 5:16 కానీ చూసినట్లయితే అంటమా లూకా సువార్త 5:16 మనం చూసినట్లయితే ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోకి వెళ్ళుచుండెను. అదేవిధంగా చాలా సందర్భాల్లో ఒంటరిగా ప్రార్థన చేయడానికైనా వెళ్ళినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. సో ఆయన తన భక్తి జీవితంలో దేవునితో ఒంటరిగా గడపడానికైనా ఇష్టపడ్డాడు. కొన్నిసార్లు మనం సంఘాలలో పెద్ద పెద్ద సమావేశాల్లో ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం, కానీ ఒంటరిగా ప్రార్థన చేయడానికి, ఒంటరిగా దేవునితో ఎక్కువ సమయం గడపడానికి మనం ఇష్టపడేవారుగా మనం ఉండగలుగుతూ ఉన్నామా? అదేవిధంగా లూకా 22:39 తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళి శిష్యులను ఆయన వెంట వెళ్ళిరని చెప్పి రాయబడి ఉంది. సో ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళడం వాడుక. మనం ఏ మీటింగ్కో లేదా దేనికో వెళ్తాం, ఆయన ప్రార్థన చేయడానికే కొన్ని మైళ్ళు ప్రయాణం చేసి వెళ్ళేవాడు ఆయన. ఇప్పుడు మొబైల్ ఎక్కడ శబ్దం వినబడుతుందో వినబడగానే ప్రార్థన డిస్టర్బ్ అవుతుంది మనకి. ఎవరైతే కాలింగ్ బెల్ కొడితే మన ప్రార్థన డిస్టర్బ్ అవుతుంది. ఆయన అలా కాకుండా ఎటువంటి డిస్టర్బెన్స్ లేని పర్వతాల్లో నిశ్శబ్దంగా ఉండే ప్రాంతాల్లో ఆ దేవునితో మాట్లాడడానికి ఇష్టపడేవాడు. కొన్నిసార్లు మొబైల్ వేస్తే బయటకు వెళ్ళిపోతాం మన ఇష్టమైన వ్యక్తులతో ఒంటరిగా మాట్లాడడానికి. ఈయన ప్రతిరోజు వాడుక ఆయనకి ప్రార్థన చేయడం. దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా, దీనుడు అయ్యో దిట్టముకుండిన సలిపిన ప్రార్థన నేర్పమయ్యా, ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన మాకు నేర్పమయ్యా. దినదినంబు చేసిన సేవ దైవ చిత్తానికి సరిపోతే రాత్రి మళ్ళీ సహాయం కోసం ప్రార్థన చేసేవాడు అమ్మాయి. సో అంతేకాకుండా ఆ ఒంటరిగా ప్రార్థన చేసే అనుభవాలు మన జీవితంలో ఉన్నాయా? ఒకవేళ అందరిలో మన భక్తి జీవితాన్ని కుమ్మరించేస్తాం, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతసేపు ప్రార్థన చేసేవారుగా ఉన్నాం, ఎన్ని విషయాలు ప్రార్థన చేసేవారుగా ఉన్నాం. ఇడమా దేవుడు నీతో ఒంటరిగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ దినాన సమరస్త్రీతో ఒంటరిగా మాట్లాడాడు, నికోదేముతో ఒంటరిగా మాట్లాడాడు, అదేవిధంగా శానాన్ని దెయ్యం పట్టిన వాడితో ఒంటరిగా మాట్లాడాడు. నా కుమారుడిగా దేవుడు నీతో ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడాడు. అదేవిధంగా చాలా మంది దర్శనాలు ఒంటరిగా ఉన్నప్పుడే వాళ్ళు పొందుకున్నట్టుగా మనకి చేతులు చెప్తూ ఉంది. అంతేకాకుండా శిష్యులకు ప్రార్థన బోధించాడు ఆయన. శిష్యులకైనా మత్తయి సువార్త మనం 6:9-13 చూసినట్లయితే ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పించాడు ఆయన. చిన్నప్పుడు కొన్నిసార్లు మనం పిల్లలకు ప్రార్థన నేర్పిస్తాం. మన పిల్లలకు ప్రార్థన నేర్పించేవారుగా ఉండగలుగుతూ ఉన్నామా? మా పిల్లలకు 28 రాష్ట్రాలు చెప్పేస్తారు. అది మా పిల్లలకు మొత్తం ఏబిసిడీలు అన్నీ వచ్చు అని చెప్పి చిన్నప్పుడు ఏం చేస్తామంటే ఎవరైనా వచ్చినప్పుడు మా పిల్లలు బాగా డ్యాన్స్ చేస్తారని చెప్పి చాలా విషయాలు చెప్తాం. మా పిల్లలు ప్రార్థన చేస్తారు, మా పిల్లలు బైబిల్ చదువుతారు అనే మాటలు చెప్పేవారుగా ఉన్నాం మనం. ఎప్పుడైనా గర్వపడ్డాం? ఎప్పుడైనా మా బిడ్డలు ప్రార్థన చేస్తారని, అమ్మా నీ బిడ్డలు కానీ నీతో కలిసి ప్రార్థన చేస్తే వారి హృదయంలో ఏముందో, వారి మనసులో ఏముందో, వ్యక్తుల పట్ల ఏముందో అన్ని విషయాలు తెలుస్తుంది. అందుకే ఏమంటారంటే ఈ కుటుంబ ప్రార్థనలోనమ్మా మన హృదయంలో ఉన్న వేదన కానీ, బాధ కానీ, సంతోషం కానీ ఒక వ్యక్తి ఒకదానికి ఇచ్చే విలువ కానీ తెలుస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి ఒక దీనికి ఇచ్చే విలువ కానీ తెలుస్తూ ఉంటుంది. ఇతరుల కోసం మన బిడ్డలు కానీ కన్నీరు ఖర్చి ప్రార్థన చేస్తే ఇతరుల పట్ల భారం కలిగి ఉన్నారని అర్థం. అదేవిధంగా వారు చదువు కోసం జ్ఞానం అడిగారంటే వారు చదువు విషయంలో సరైన మార్గంలో వెళ్తున్నారని అర్థం. సో మన వ్యక్తిగత జీవితాల్లో మనం ప్రార్థన చేస్తూ మన బిడ్డలకు ప్రార్థన నేర్పేవారుగా ఉండగలుగుతూ ఉన్నామా? అది చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ఈ లోకంలో ఎందుకంటమ్మా మన పిల్లల కంటే మనం ఒక 20-30 సంవత్సరాల ముందే చనిపోతాం. మనం చనిపోయిన తర్వాత 30-40 సంవత్సరాలు వాళ్ళు ఈ లోకంలో బ్రతకాలి. మా మామగారు మా నాన్నగారు ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు ఏం నేర్పించలేరు వాళ్ళు. అదేవిధంగా మన వ్యక్తిగత జీవితంలో మనం వెళ్ళిపోయినా మన బిడ్డలతో ఉండేది ఏంటంటే ప్రార్థన అటమ్మా. ఒక ఆయన అంతకుముందు ఆయన చెప్పారు, ఏం చెప్పారంటే కాళ్ళతో వెళ్ళలేని దానికి మోకాళ్ళతో వెళ్ళాలట. దానికి చక్కటి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళతో పాటు కాలేజీకి వెళ్ళాం, వాళ్ళతో పాటు స్కూల్కి వెళ్ళాం, మనకున్న ఉద్యోగాలు మనకున్న వ్యాపకాలు మనకున్నాయి. సో మరి వారితో ఎవరిని పంపించగలం? మన ప్రార్థన పంపించగలం. అదేవిధంగా మనకి కావలసిన వారికి, అదేవిధంగా మన ఆప్తులకు ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఆపరేషన్ థియేటర్లో ఏం జరుగుతుందో నీకు నాకు తెలియదు. మరి ఎలా వెళ్ళి చూడగలం? ప్రార్థన ద్వారా వెళ్ళి చూడగలం. ప్రార్థన ద్వారా దేవునికి అప్పగించగలం. ప్రభా మేము ఎవరు వెళ్ళలేకపోతున్నాం, ప్రభా నువ్వు వెళ్ళి నా బిడ్డలతో పాటు నువ్వు ఉండాయి అని మనం ప్రార్థన చేయగలం.
సో మన వ్యక్తిగత జీవితాల్లో ఆ విధంగా ప్రార్థన చేసే బిడ్డలుగా ఉన్నామా? అందుకని ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు, భక్తి ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రార్థన ఇద్దాం. మన బైబిల్లో చూసిన సమూయేలు కోసం రాయబడ్డ మాట ఏంటంటే 99:6లో సమూయేలుని ఈ విధంగా పరిచయం చేస్తూ పరిశుద్ధంగా అంటాడు, ఆయన యాజకుల్లో మోషే అహరోనులు ఉండేవి, ఆయన నామను బట్టి ప్రార్థన చేయవాడు సమూయేలు ఉండెను. సమూయేలుకి ఏమొచ్చి అంటే ప్రార్థనే వచ్చు. యుద్ధం వచ్చినా ప్రార్థన చేశాడు, పాపం వచ్చినా ప్రార్థన చేశాడు. ఆ యొక్క ప్రార్థనే ఆయన యాజకుడిగా, అదేవిధంగా దీర్ఘదర్శిగా, చివరి న్యాయాధిపతిగా, మొట్టమొదటి ప్రవక్తగా, రాజులను అభిషేకించేవాడు, రాజ్యాంగం రాసేవాడుగా దీవించింది. ఆ విధంగా మన బిడ్డలు కానీ ఒకవేళ ప్రార్థన కానీ నేర్పగలిగితే, జాయిస్ మేరీ ఒక మాట చెప్తుంది ఆవిడ, వాట్ ఎవర్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, యువర్ ఫస్ట్ రెస్పాన్స్ టు బి ఇస్ ఎ ప్రేయర్. నీ జీవితంలో ఏదైనా జరగవచ్చు, అది సంతోషకరమైన, దుఃఖకరమైన, వేదనకరమైన ఏం జరిగినా ఈ ఫస్ట్ రెస్పాన్స్ విల్ బి ది ప్రేయర్. సంతోషం వచ్చిందా ప్రార్థన చేయి, దుఃఖం వచ్చిందా ప్రార్థన చేయి. నీ జీవితంలో ఏం వచ్చినా ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. విజయం సాధించావా? దేవుడి కంటే నీ విజయం కోసం సంతోషించాడు ప్రపంచంలో ఎవరు లేరు. కష్టం వచ్చిందా? నీ కష్టంలో మొట్టమొదటి స్పందించే వ్యక్తి దేవుడే. నా శ్రమలో నీకు మొరపెట్టుము. చాలా మంది ఏమంటారు, ఆడపిల్లని చూసి పప్పన్నం పెట్టవా, ఇప్పుడు పెడతావు, మర్చిపోకు నన్ను అంటారు. శుభకార్యాలకు సంతోషమైన, అదే ఇల్లు కట్టారు ఓపెనింగ్ నన్ను పిల్లడం మర్చిపోద్దు అంటారు. ప్రపంచమంతా శుభకార్యాలకు సంతోషాలు పిలండి అంటే యేసుక్రీస్తు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నీ శ్రమలో నాకు మొరపెట్టుకుని నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు. సో మన కష్టాలు పంచుకునే వ్యక్తి, మన కష్టాలను ఎడమా మనుషులు చెప్తే ఆర్చుతారా, తీరుస్తారా? వాళ్ళు ఈయన ఆర్చగలరు, తీర్చగలరు ఈయన. సో మన వ్యక్తిగత జీవితంలో మొట్టమొదటి ఏమొచ్చినా ప్రార్థన చేసేవారికి ఉండాలి. నీ సంతోషం రెట్టింపు అవ్వాలన్నా, నీ దుఃఖం సగానికి తగ్గిపోవాలన్నా ప్రార్థన చేసేవారికి ఉండాలి. అంతేకాకుండా యేసుక్రీస్తు జీవితంలో చూసినట్లయితే ఎక్కువ బాధ వచ్చినప్పుడు ఆ బాధను దేవునితోనే పంచుకున్నాడు, మనుషులతో పంచుకోలేదని. ఒకవేళ మనం చూసినట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయంలో కానీ ఒకవేళ మనం 42 నుంచి 44 వచనాలు కానీ మనం చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే 41వ వచనం, 22-41, వారి యొద్ద నుండి రాతి వేత దూరం వెళ్ళి మోకాలుని. యేసుక్రీస్తు జీవితంలో మోకాలు అనుభవం ఉందండి. చూడండి, గెత్సేమనే వనంలో చూసినట్లయితే ఆయన చిన్న బండ మీద చేతులు పెట్టి మోకాలేసి ప్రార్థన చేసినట్టుగా కనబడుతుంది. ఇప్పుడు మన సంఘాలలో మోకాలేసి అనుభవం రోజు రోజుకి, ఎందుకంటే బెంచీలు కుర్చీలు ఎక్కువ వచ్చాయి కాబట్టి అనుభవం తగ్గిపోతుంది. తండ్రి, ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించము, నీ చిత్తమై తొలగించము, అయినా నువ్వు నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుగాకని ప్రార్థించను. అప్పుడు పరలోకముండే ఒక దూత ఆయన కనబడి ఆయన బలపరచను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయుచుండగా చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందుల వలె ఆయన. ఒకవేళ ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీరు కాచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీటితో ఎంతమంది ప్రార్థన చేస్తాం? మన కాటనయ్య గారు ప్రార్థన చేసినప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తాం, ఆత్మ స్పందించి ప్రార్థన చేస్తాం. సో మన ఆత్మ దేవుని స్వాధీనంలో ఉన్న ప్రార్థన చేస్తున్నామా? లేదు తెలుగు వ్యాకరణం, భాష, ప్రాస మీద మనకి మంచి పట్టుండి చిలక పలుకుల్లా ఆ పలుకులు మనం వల్లిస్తూ ఉన్నామా? ప్రార్థన చిన్న మాట చాలండి. బైబిల్లో రాయబడ్డ ప్రార్థన ఏంటంటే పరిసయుడు సుంకరి ప్రార్థన. పరిసయుడు ఆకాశం వైపు కళ్ళెత్తుకుని ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనిచు, ప్రభువా పాపినైనా నన్ను క్షమించని ఒక్క మాట ప్రార్థన చేశాడు ఆయన. ఈ సింపుల్లీ ప్రేయర్డ్ విత్ వన్ వర్డ్, ప్రభువా పాపిని నన్ను క్షమించానంటే బైబిల్ రాయబడింది, ఆ సుంకరి నీతిమంతుడిగా తీర్పు తీర్చబడి తన ఇంటికి వెళ్ళినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. సో మన వ్యక్తిగత జీవితాల్లో మనకు వేదన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఆ వేదనలో దేవుడు జ్ఞాపకం వస్తున్నాడా నీకు, లేకపోతే నీ వేదనలు జ్ఞాపకం వస్తున్నాయా? నీ సమస్య కన్నా దేవుడు పెద్దోడు, నీ సమస్య కన్నా దేవుడు ఉన్నతమైన వాడు. ఆయన్ని నీ సమస్యకు నువ్వు పరిమితం చేయొద్దు. చాలా మంది మనం అమ్మా బాప్తిసం తీసుకోమంటే మా పిల్లలు పెళ్ళి ఎంత తీసుకుంటామండి అంటారు. ఎందుకంటే దేవుడు వాళ్ళ పిల్లలకు పెళ్లి చేయలేడు అని భయం వాళ్ళు. ఆయన బాప్తిసం తీసుకుంటామంటే ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకుంటానంట. డోంట్ లిమిట్ గాడ్ టు ఏ సర్టన్ థింగ్స్. దేవుడు ఈ పని మాత్రమే చేయగలడు, ఈ పని చేయలేడని ఆయన ఎప్పుడు లిమిట్ చేయొద్దు.
ఆయన జ్ఞానమునకు మితి లేదు, ఆయన శక్తికి మితి లేదు. ఒకవేళ యోబు అంటాడు, యోబు గ్రంథాన్ని కానీ ఒకవేళ మనం చూసినట్లయితే యోబు 26లో ఒకవేళ మనం చూసినట్లయితే రాయబడ్డ మాట ఏంటంటే, అయ్యా దేవుని కోసం ఏవైతే మనకు వినబడుతూ ఉన్నాయో అవి మెల్లనైన గుసగుస శబ్దం పాటివే. ఒకవేళ మనం చూసినట్లయితే 26వ అధ్యాయంలో చూసినట్లయితే 7వ వచనం చదువుతున్నాను. శూన్య మండలం పైన ఉత్తర దిక్కున ఆకాశ విశాలమైన ఆయన పరిచను, శూన్యం పైన భూమిని వేలాడదీశాను, వాటి కింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములు నీళ్ళలో బంధించను, దాని మీద మేఘములు వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను, వెలుగు చీకట్ల సరిహద్దుల వరకు ఆయన జలములను హద్దు నియమించాను, ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయం ఉంది అదురును అని చెప్పుకొస్తూ 14వ వచనంలో అంటాడు, ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయన గురించి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిది కాదా, గర్జనలు చెయ్యి ఆయన మహాబలము ఎంత అయినది గ్రహింపగలవాడు ఎవడు అంటాడు. సో ఏవైతే సునామీలు, భూకంపాలు, ఇడమా ఈ పర్వతాలు ల్యాండ్ సైడ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన కోసం నీకు నాకు వినబడుచున్న మెల్లనైన గుసగుస శబ్దం పాటిదట. మహాగర్జన చేయని బలం ఎంత నీకు నాకు తెలియదమ్మా. సో డోంట్ లిమిట్ గాడ్. దేవుణ్ణి చిన్న చిన్న విషయాల కోసం లిమిట్ చేయొద్దు ఆయన. సో నీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చేయగలడు ఆయన. చనిపోవలసిన సంసోను ఫిలిస్తీన్లో జయం పొందాడు. గొర్రెలు కాసుకున్న దావీదు చక్రవర్తి కాగలిగాడు. చనిపోయిన తబిత లేచింది, చనిపోయిన లాజరు లేచాడు. బొమ్మలు అమ్ముకున్న అబ్రహాము అనేక మందికి దీవెనకరంగా మారాడు. అంతేకాకుండా మన ప్రార్థనలో ప్రత్యేకంగా మనం నేర్చుకోవాల్సిన యేసుక్రీస్తు ప్రార్థనలో చూసినట్లయితే గెత్సేమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన, దాని మీద చాలా అనేకమైన పాటలు కూడా ఉన్నాయి. చాలా పాటలు కూడా చాలా మంది పాటలు రాశారు. ఆ గెత్సేమనే వనంలో ఆయన చేసిన ప్రజ్ఞాపన ప్రార్థన, అదేవిధంగా అన్నిటికన్నా ప్రత్యేకంగా సిలువలో ఆయన చేసిన ప్రార్థన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు క్షమించమని ప్రార్థన చేశాడు. లోక 23:34 చూసినట్లయితే. అదేవిధంగా తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్న ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రార్థనా జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటమ్మా, ప్రార్థన లేకుండా ఆత్మీయ జీవితం అనేది నిలబడదురా. మనం తీసుకోవాల్సిన ముఖ్య నిర్ణయాల్లో ముందుగానే ప్రార్థించాలి. మనం చూసినట్లయితే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన పంచిచ్చినప్పుడు దేవుణ్ణి మహింపరుస్తూ ప్రార్థన చేశాడు. అదేవిధంగా లాజరుని సమాధి నుండి లేపినప్పుడు కూడా ఆయన తండ్రిని మహింపరిచినట్టుగానే ప్రార్థన చేశాడు. ప్రార్థనలో మన గొప్పతనాన్ని వివరించడం కాదు, కానీ ప్రార్థన దేవుని మహింపరిచేదిగా, దేవుని కనపరిచేదిగా ఉండగలగాలి. మనం చూసినట్లయితే యోహాను 11:41లో యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నువ్వు నా మనవి వినందున నీ కృతజ్ఞతలు చెల్లించున్నాను, నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినిచున్నావు అని ఎరుగుదును, కానీ నువ్వు నన్ను పంపిత్తవని నా చుట్టూ నిలిచిన ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పితేనన్ను. ఇది ఈ మధ్యకాలంలో మనం చూసిన దైవ సేవకులు చూసినట్లయితే దేర్ కమాండింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇన్ ది నేమ్ అని చెప్పి వారి గంత కోసం చూస్తున్నారు. అదేవిధంగా సాక్ష్యాలు చెప్పినప్పుడు కూడా వారి సేవకుని కోసం, సంఘం కోసం ఎక్కువ మాటలు చెప్పి చివరిలో సకల మహిమ గంత దేవునికే కలుగునిగా కాంటున్నాం. మన బైబిల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు మార్కు సువార్త 2వ అధ్యాయంలో పక్షవాయువు గలను బాగు చేస్తే వారు దేవుని మహింపరిచారు. ఎందుకంటే ఆయన మాటల్లో దేవుడే కనబడ్డాడు. అదేవిధంగా ఒకవేళ మనం యేసేపు జీవితాన్ని చూసినట్లయితే దేవుడు బయలుపరిచాడు, దేవుడు చెప్పాడు అని చెప్తూ ఉంటే చివరికి పొర అంటాడు, ఇతని వల్లే దేవుని ఆత్మ గలవా అని మనం కనుగొనగలవా అంటారు. సో మన వ్యక్తిగత జీవితాల్లో మనం చేసే ప్రార్థనలో దేవుని కనపరచగలిగితే, దేవుని హెచ్చించగలిగితే, సో శంకర్లా నేను అంత ఇచ్చాను, ఎంత ఇచ్చాను, దశంభాగం ఇచ్చాను అని మాటలు ఇచ్చి మనం హెచ్చించుకోవడం కాదు, కానీ ఆ తండ్రిని హెచ్చించే వారికి ఉన్న బైబిల్లో మాట ఉంది, ఆయన పరలోకమందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి మాటలు కొద్దిగా ఉండాలంటాడు, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అంటాడు. సో మనం ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి మాటలు వాడేవారికి మన జీవితంలో మనం ఉండగలుగుతూ ఉన్నాం. సో ఒకవేళ యేసయ్య ప్రార్థనలో మనం చూసినట్లయితే ప్రార్థన ద్వారా దేవునితో వ్యక్తిగత సమయాన్ని ఆయన గడిపినట్టుగా వాక్యం మనకి చెప్తుంది.
తండ్రితో ఆయన ఎక్కువ సమయాన్ని గడిపాడు. ఆయన ప్రార్థన కోసం అరణ్య స్థలానికి వెళ్ళి ఆయన ప్రార్థించినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అంతేకాకుండా 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు ఆయన. అంతేకాకుండా ముఖ్యమైన నిర్ణయాల కోసం రాత్రంతా ప్రార్థన చేశాడు. అంతేకాకుండా ఇతరుల కోసం ప్రార్థన చేశాడు, ఆయన శిష్యుల కోసం ప్రార్థన చేశాడు అని అంటాడు. సీమోను సీమోను, సాతాను నిన్ను దుల్లగొట్టాలని చూసింది, నేను నీ కోసం వేడుకున్నాను అంటాడు ఆయన. అంటమా. అంతేకాకుండా యేసయ్య చేసిన ఇంటర్సెసరీ ప్రేయర్స్ అన్ని కూడా ప్రజల కోసం చేశాడు, రోగుల కోసం అయినా చేసినట్టుగా వాక్యం మనకి చెప్తూ ఉంది. అంతేకాకుండా అనేక మంది రోగులను స్వస్థపరచడానికి, అనేక మంది శ్రమలో ఇబ్బందుల్లో ఉన్నవారిని స్వస్థపరచడానికి ఆయన తన సమయాన్ని వాడాడు. తనకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని వాడాడు. మనం చూసినట్లయితే అనేక మంది ఆయన దగ్గరికి వచ్చేవారు. ఆయన వారి మీద కనికరపడి అనేక మందిని ఆయన స్వస్థపరిచినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. ఆయన ఎద్దకు వచ్చేవారిని ఎవ్వరు కూడా ఆయన త్రోసివేయలేదు. ఆయన ఎద్దకు వచ్చేవారిని ఎవ్వరు కూడా ఆయన త్రోసివేయకుండా అనేక మందిని స్వస్థపరిచినట్టుగా మన వాక్యం చెప్తుందమ్మా. మనం చూసినట్లయితే మత్తయి 15 అధ్యాయంలో చూసినట్లయితే 29లో ఆయన కొండ ఎక్కి కూర్చుండగా బహు జనసమూహం ఆయన ఎద్దకు కుంటివారు, గుడ్డివారు, మోగవారు, అంగహీనులు మొదలైన అనేకలు తీసుకుని వచ్చి ఆయన పాదం మీద పడవేసింది. ఆయన వారిని స్వస్థపరిచింది. మగవారు మాట్లాడుటూ, అంగహీనులు బాగుపడి, కుంటివారు నడుచుటి, గుడ్డివారిని చూచుటికి జనసమూహములు చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహింపరిచింది. సో ఆయన మాటల ద్వారా కానీ కార్యాల ద్వారా కానీ దేవుని మహింపరిచినట్టుగా వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ఆయన కృతజ్ఞత ప్రార్థన ఎప్పుడు చేశాడంటే కార్యం చేయకముందే చేశాడు. ఆ 2 రొట్టెలు 5 చేపలు పంచినప్పుడు కానీ, అదేవిధంగా లాజరు సమాధి దగ్గర కానీ ముందే వందనాలు చెల్లించినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అంతేకాకుండా యేసుక్రీస్తు యోహాను సువార్త 17 అధ్యాయంలో చేసిన ప్రార్థన ఏమంటారంటే మహాయాజక ప్రార్థన అంటారు. తండ్రి, నువ్వు నాకు ఏర్పరిచేవారిని రక్షించాను, వాళ్ళందరూ నాతో ఉండాలని, నువ్వు నేను కలిసి ఉండాలని, వారు మనతో ఉండాలని ఆశపడుతున్నానని చెప్పి వారిని భద్రపరచమని, వారిని కాపాడమని ఆయన యొక్క యోహాను 17 అధ్యాయంలో చివరి ప్రార్థనలో తన శిష్యులందరి కోసం ప్రార్థన చేస్తాడు. అయ్యా, నేను అందరి కోసం ప్రార్థన చేయడం లేదు, వీరు నేను ఏర్పాటు చేసుకున్నవారు, నువ్వు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వీరి కోసం నేను ప్రార్థన చేస్తాను అంటాడు ఆయన. మనం ఒకవేళ ఆ 17 అధ్యాయంలో చూసినట్లయితే 1:4 వచనంలో అంటాడు, చెయ్యటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద మహింపరిచున్నాను. తండ్రి, లోకము పుట్టక మునిపి నువ్వు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండినా మహిమలో నన్ను చేర్చుకున్నావు అని చెప్పుకొస్తాను అంటాడు. 14 వచనంలో వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధం కానంటూ వారిని లోక సంబంధులు కారంటాడు. నేను వారి ఎద్దుండగా నువ్వు నాకు అనుగ్రహించిన 12వ వచనం, అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచి తిని. ఆయన ఒక యాజకుడిగా వారిని భద్రపరిచాడట, వారిని కాపాడాడట. సో దీన్ని ఏమంటామంటే యాజక ప్రార్థన అంటాం. సో ఎవరైతే ఒకవేళ మన కుటుంబాలకు మన యాజకులుగా ఉన్నాం, వారందరి కోసం ప్రార్థన చేసిన బాధ్యత మనకు ఉంది. కొంతమంది సంఘంలో పనిచేస్తున్నాం, మన సంఘాలని యాజకుడిగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని సత్యాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఒకవేళ ఆయన భక్తి జీవితంలో లక్షణాలు చూసినట్లయితే తండ్రితో ఎక్కువ సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆయన లోకంలో 12 గంటలు ఉంటే మిగిలిన 12 గంటలు తండ్రితో గడిపినట్టుగా వాక్యం మనకు సెలవిస్తుంది. ఒంటరిగా ప్రార్థన చేశాడు. ఆ ఒంటరి ప్రార్థన నిరంతరంగా చేశాడు. ఆయన వాడుకు చొప్పున, అంటే అలవాటు ప్రకారంగా చేసే అలవాటు చేసుకున్నాడు ఆయన. ది ప్రేయర్ ఇస్ బికమ్ ఏ హ్యాబిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అడమా ఆయన జీవితంలో ప్రార్థన ఒక భాగం అయిపోయింది. ఆయన జీవితంలో ప్రార్థన ఒక అలవాటుగా మారిపోయింది. ఒంటరిగా మౌనంగా దేవుని సందులో ఉండడం నేర్చుకున్నాడు ఆయన. బైబిల్లో మాట ఉంది, ప్రభు సియోనులో మౌనంగా ఉంటే నీకు స్తుతి చెల్లించుదని. యేసు తన ప్రార్థనలో తన కోరికలు కాకుండా తండ్రి చిత్తాన్ని అడిగాడు. ఆయన ఎప్పుడైనా అడిగేవారిగా ఉన్నామా? ప్రభా, నా కూతురికి ఇది ఇయ్యు, నా కొడుకు ఇది ఇయ్యు, నాకు ఇదేనా చేసిన ప్రార్థనే కదా ప్రభా, నా జీవితం పట్ల నీ చిత్తం ఏమై ఉందా చెప్పాను. ఆ మట్టి వాసనతో ఉండిపోయింది మన ప్రార్థన అంతా. అపోస్తలుడైన పౌలు జీవితంలో చూసినట్లయితే వారట ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క మాటలు వింటున్నారో వారికి మేము దేవుని సువాసనగా ఉన్నామంటారు వాళ్ళు. ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరించలేదో వారికేమో మన్నప వాసనగా ఉన్నాము. ఎవరైతే దేవుని యొక్క సత్యాన్ని అంగీకరించేవారిగా ఉన్నారో, ఎవరైతే దేవుని సత్యానికి లోబడేవారు ఉన్నారో వారికైతే
దేవుని సువాసనగా ఉన్నామంటున్నారు అమ్మా. సో మనం చూసినట్టు 2 కొరింథీ 2:15-16 వచనాల్లో రక్షింపబడి వారి పట్లను నశించే వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించే వారికి మరణార్థమైన మరణపు వాసనగా, రక్షించబడే వారికి జీవార్థమైన జీవన వాసనగా ఉన్నాం. వారేమో జీవన వాసనగా ఉన్నారు, దేవుని వాసనగా ఉన్నారు. మనమేమో మట్టి వాసనగా మనం ఉన్నాం. ఎప్పుడు భూలోక సంబంధమైన ఆలోచనలు, భూలోక సంబంధమైన కోరికలు, భూలోక సంబంధమైన వాటితోనే మన జీవితం గడిచిపోతుంది. పరలోక సంబంధమైన ఆలోచనలు మన జీవితంలో చాలా తక్కువ కనబడుతున్నాయి. అంటమ్మా అపొస్తలుడైన పౌలు చెప్పినట్టుగా బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అనే మాటలు మన జీవితంలో మనం చెప్పలేకపోతున్నాం. సో మన వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థన అలవాటుగా చేసుకుందామా? ప్రార్థన ఒంటరిగా దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకునే వారిగా ఉన్నామా? నిరంతరం ప్రార్థన చేసేవారిగా ఉన్నామా? నిత్యం ప్రార్థన చేసేవారిగా ఉన్నామా? ఆ ప్రార్థన దేవుని చిత్తానుసారంగా చేసే ప్రార్థనగా ఉందా? హన్న ప్రార్థన చేసింది, ప్రభువా నా కుమారుడిని ఇస్తే నీకు తిరిగి ప్రతిష్ఠిస్తానంది. ఆ ప్రార్థన దేవుని చిత్తానికి ఇష్టంగా ఉంది. అందుకే ఇమీడియట్గా దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు కూడా ఒప్నే ఫినిహాసులతో విసిగిపోయాడు. ఆయన ఎవరు సేవకు వస్తారు, ఎవరు తమ బిడ్డలు సేవకిస్తారని కనిపెట్టినప్పుడు మరి దేవుని చిత్తాన్ని ఎరిగిందో, దేవుని అవసరం ఎరిగిందో తెలియదు, కానీ మొత్తం మీద అయ్యా నా కొడుకుని ఇస్తే నీకు ఇస్తానంది. ఇమీడియట్గా దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా బైబిల్ చెప్తుంది. సో మన ప్రార్థన మన అవసరాల కోసం చేస్తున్నామా, దేవుని చిత్తం కోసం చేస్తున్నామా? యేసు ప్రార్థనలో తన కోరికలను కాకుండా తండ్రి చిత్తాన్ని కోరుకున్నట్టుగా వాక్యం మనకి తెలుస్తుంది. అదేవిధంగా యేసుక్రీస్తు ఏ గొప్ప కార్యం చేసినా ముందు ప్రార్థన చేసినట్టుగా వాక్యం అని. రెండో విషయం ఏంటంటే విశ్వాసంతో నిండిన ప్రార్థన. యేసుక్రీస్తు చేసిన ప్రార్థన 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి కూర్చుండి పెట్టిన తర్వాత ప్రార్థన చేశాడు. వారిని 50 మందిగా వంతులుగా కూర్చుండి పెట్టమన్నాడు. కూర్చున్న తర్వాత ప్రార్థన చేసి, మనం అయితే ప్రార్థన చేసినది కూర్చోమని చెప్తామేమో. అదేవిధంగా లాజరు లెక్క ముందే దేవుడు ప్రార్థన చేశాడు, లేపుతున్నందుకు నీకు వందనాలని చెప్పి. మరియు ఆయన ప్రార్థనలో ప్రేమ క్షమతో కూడిన ప్రార్థన. సిలువ మీద కానీ ఎక్కడ కానీ అనేక మంది ఆయన విమర్శించారు. బెయల్జెబూలును దెయ్యాలు వెళ్ళగొడుతున్నామని. కొంతమంది విమర్శించారు, మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పి. కొంతమంది మంచివారు, కొంతమంది మరి చెడిందన్నారు. సరే ఎవరేమన్నా వారిని గద్దించమని ఇప్పుడు ప్రార్థన చేయలేదు. కానీ అన్నారు, అయ్యా యోహాను అదేవిధంగా యాకోబులు అన్నారు, అయ్యా అగ్ని కురిపించి సమరయ పట్టణాన్ని నాశనం చేద్దామంటే ఆయన వద్దన్నాడు. ఆ విధంగా ప్రేమ సమయంతో కూడిన క్షమాపణతో కూడిన ప్రార్థన ఉందా? అలాగే వినయం మరియు ఆత్మ. యేసుక్రీస్తు ప్రార్థనలు ఎక్కడ గర్వం కానీ ఎక్కడ కనబడదు. కానీ ప్రభువా నీ చిత్తాన్ని అప్పగించుకుంటానని చెప్పి చేసిన ప్రార్థన మనకు కనబడుతుంది. కార్యానికి ముందు ప్రార్థన చేశాడు, కార్య ముగింపులో ప్రార్థన చేశాడు. ఒకవేళ మన వ్యక్తిగత జీవితంలో కానీ ఒకవేళ మనం దాన్ని అనుభవించుకున్నట్లయితే యేసు ప్రార్థన మాటల కంటే గొప్ప జీవితాన్ని ఆయన జీవించాడు. ప్రార్థన అంటే దేవునితో నడిచే జీవన శైలి అని ఆయన నిరూపించాడు ఆయన. సో మన వ్యక్తిగత జీవితాల్లో క్రైస్తవ బిడ్డలుగా చాలామంది అవుతున్న మనం ఆ భక్తి జీవితాన్ని కలిగి ఉన్నామా, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నామా? దేవుడు ఆయుధంగా ఇచ్చాడు, 2 అంచులు గల ఖడ్గం అది. మహారోదనతోనూ కన్నీటితో ఆయన ప్రార్థన చేశాడు. ఆయనకు అవసరాలు లేవు, ఆయనకి ఇల్లు కట్టుకోవాల్సిన పని లేదు, పిల్లలు చదివించవలసిన పని లేదు, ఈ లోకంలో అనారోగ్యంతో లేడు. ఆయన ఏమీ లేనివాడే మహారోదనంతో కన్నీటితో ప్రార్థన జ్ఞాపనం చేస్తే మనం ప్రతిదీ అవసరమే. సమస్య వెంబడి సమస్య, ఆర్థిక ఇబ్బందులతో ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక అవసరాలు మనం ఎంత ప్రార్థన చేయాలి? చంద్రకణం లేచి ప్రార్థన చేయాలి. అంతేకాకుండా మన బిడ్డలు చిన్నప్పటి నుంచి ఒకరు ప్రార్థనా జీవితాన్ని ప్రార్థనగా నేర్పించగలిగితే, దానియేలు శద్రమిష బిడ్డలకు వాళ్ళ అమ్మ ప్రార్థన నేర్పించింది, ఆ ప్రార్థన సమూహం మీద జయించింది, ఆ ప్రార్థనలే అగ్నిని ఆపగలిగాయి. సమూయేలు ప్రార్థన యుద్ధాన్ని ఆపగలిగింది. మాటలను ముగించబోతూ ఉన్నాను. ప్రార్థన శక్తిని, ప్రార్థనలో ఉన్న బలాన్ని ఎరిగే బిడ్డలుగా మన జీవితం ఉండగలుగుతున్నామా? అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఏ విధంగా యేసుక్రీస్తు మాదిరి ప్రార్థన తన శిష్యులకు నేర్పాడు, ఏ విధంగా మాదిరి ఉంచిపోయాడు, మనకి, మన కుటుంబాలకి, మన సంఘాలకి ఆ మాదిరి ఉంచిపోయేవారుగా మనం ఉండగలుగుతామా? చాలాసార్లు నేను వినే మాట ఏంటంటే, క్రైస్తవ కుటుంబాల్లోనే కార్యక్రమాల్లో క్లుప్తంగా ప్రార్థన చేయండి, క్లుప్తంగా వాక్యం చెప్పండి, భోజనం మాత్రం పూర్తిగా తినండి,
వెల్కమ్ డ్రింక్ ఆ డ్రింక్ మొత్తం అంతా తినేయండి, ప్రార్థన మాత్రం క్లుప్తంగా చేయండి. దానియేలు చెప్పినట్టుగా నీ ప్రాణమును సకల మార్గములు ఏ దేవుని యందు ఉన్నాయో అని గణపరచలేకపోతున్నాం. దావీదు చెప్పినట్టుగా అయ్యా ప్రభు మా కాలగతులు నీ వశంలో ఉన్నాయి, మన కాలము గతి ఏ దేవుని సన్నిధిలో ఉన్నాయో ఆయన ప్రార్థన చేయడం మానేసి, ఆయనతో సమయం గడపడం మానేసి ఎందరితో మన బాధలు చెప్పుకుంటే ఉపయోగం ఏముంది, డాక్టర్తో చెప్పుకుంటే మన ఆరోగ్యం కోసం ఉపయోగం ఏముంది, అదేవిధంగా కౌన్సిలర్తో మన మాటలు చెప్పుకుంటే ఇబ్బంది సమస్య పరిష్కారం చేయగలడు ఆయన. సో ఏ దేవుడైతే మన సమస్య పరిష్కారం చేయగలడో ఆయన సన్నిధిలో కుమ్మరించుకుందాం, ఆయన సన్నిధిలో ఆత్మ కుమ్మరించుకుందాం. అట్టి కృప దేవుడు మన అందరికి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. నేర్పుమయా నేర్పు ప్రార్థన నేర్పుమయా వినుమయ్యా అడుగుదాం ఆయన్ని, ప్రభువా మాకు ప్రార్థన నా నేర్పించండి, ప్రార్థన మా వినుమయ్యా బిడ్డకు ప్రార్థన నేర్పించి కృప మాకు దయచేయండి ప్రభువా. నేర్పుమయా ప్రార్థన ఆయన నేర్పుమయా ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి దిన సజీవ లెక్కల్లో నా ఉన్నాం. ప్రార్థన వినుమయ్యా మన సమస్యల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, ప్రార్థనలో యాక్సిడెంట్స్ లో, నీ ప్రార్థనలో Yes, Father. శక్తిని ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థనలో శక్తి ఉంది. ఆ ప్రార్థన ముందు రాజ్యాలు నిలవలేకపోయాయి. పౌలు గారి ప్రార్థనకి గడప కొమ్మల పునాదులు అదిరిపోయి సెల్సాలు బద్దలైపోయిందట. నేర్పుమయా మాకు ప్రార్థన నేర్పించయ్యా, మా బిడ్డలు ప్రార్థన నేర్పించి కృప దయచేయ ప్రభువా. మాకు ప్రార్థన నేర్పించి ప్రభువా, మా సంఘానికి ప్రార్థన నేర్పించి కృప దయచేయ ప్రభువా. గెత్సెమనే తోటలో ప్రార్థనలు చేసావు, ఆత్మీయ బలము శక్తిని పొందుకున్నావు. అనుగుణంలో గెత్సెమనే నడిపించు ప్రభువా, గెత్సెమనే తోటలో ప్రార్థన నడిపించు ప్రభువా. మమ్మల్ని ఆత్మీయ బలము శక్తిని పొందుకు. నీ వేదనలో ఏ విధంగా నువ్వు ప్రార్థన చేస్తావో తండ్రి, సమలేదంగా ప్రార్థన చేస్తావు ప్రభువా. క్షమను ప్రార్థన నేర్పించయ్యా, ప్రేమను ప్రార్థనలో క్షమించే ప్రార్థన, ప్రేమించే ప్రార్థన చేయగల కృప మాకు దయచేయ తండ్రి. నేర్పుమయా నా నజరేయా, నేర్పుమయా ప్రార్థన నేర్పుమయా, వినుమయ్యా నా ప్రార్థన వినుమయ్యా. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు కాదా వందనాలు ప్రభువా. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని నమ్మి ప్రభా నీ పాద శాంతికి వస్తూ ఉన్నాం ప్రభా. ప్రార్థనే మా బలం, ప్రార్థనే మా ఆయుధం, ప్రార్థనే మా ప్రత్యక్షత, ప్రార్థనే మా ప్రత్యేకత ప్రభా. అయ్యా సమాజంలో ఉన్నవారు ప్రభా, అయ్యా వారు తండ్రి ఆ దేవునితో మొరపెట్టాలంటే మధ్యవర్తులు కావాలయ్యా. మధ్యవర్తులు అవసరం లేని దేవుడు అయ్యా. ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు, ఎలాగైనా ప్రార్థన చేయొచ్చు, ఎవరైనా ప్రార్థన చేయొచ్చు, ఎంతసేపు అయినా ప్రార్థన చేయొచ్చు అయ్యా. ప్రభా సమయంతో సంబంధం లేదు, సందర్భంతో సంబంధం లేదు ప్రభా, స్థలంతో సంబంధం లేదు. చావుల్లో, పెళ్లిళ్ళలో, పుట్టుకలో తండ్రి అన్నిట్లో ప్రార్థన చేయొచ్చు అయ్యా. అయ్యా ఏ సమయంలో ప్రార్థన చేసినా వింటావు, ఎవరు ప్రార్థన చేసినా వింటావు, ఎంతసేపు ప్రార్థన చేసినా వింటావు ప్రభు. నీ వందనాలు తండ్రి. అయ్యా నీ సన్నిధిలో మొరపెడుతున్నాం అయ్యా. నీ వలే ప్రార్థించగలిగే కృప, అందల కడన లేచి ప్రార్థించగల కృప మాకు మా కుటుంబాలకు దయచేయండి అయ్యా. ఒంటరిగా ప్రార్థన చేసే కృప, శ్రమలో ప్రార్థన చేసే కృప అయ్యా, పని ముందు ప్రార్థన చేసే కృప, పని తర్వాత ప్రార్థన చేసే కృప, క్షమించే ప్రార్థన, ప్రేమించే ప్రార్థన అయ్యా, నీ చిత్తానికి లోబడే ప్రార్థన అయ్యా, నీ చిత్తాన్ని ప్రభా, నీ నామాన్ని హెచ్చించే ప్రార్థన మా జీవితాలకు దయచేయమని అయ్యా. మీ లోకాన్ని విడిచి వెళ్లే లోపు తండ్రి అయ్యా, మా బిడ్డలతో ఉండడానికి ప్రభా నీ ప్రార్థన కంచిగా వేయగలిగే భాగ్యం దయచేయండి అయ్యా. ఒకవేళ మేము పలుకుతామో పలకమో తెలియదు కానీ ప్రభా, మా అందరికంటే ముందుగా ప్రభా ప్రార్థన చేస్తే నువ్వు పలుకుతావు అయ్యా. అయ్యా ఎమర్జెన్సీ 108 ప్రభా స్పందిస్తుందో లేదో తెలియదు, 100 ప్రభా పోలీసు విధంగా ప్రభా అగ్నిమాపక దళం స్పందిస్తుందో తెలియదు కానీ ప్రభా అయ్యా నువ్వు స్పందించే దేవుడు అయ్యా. అయ్యా ప్రభా ఆ ఫోన్ నెంబర్ తండ్రి ప్రభా, నీ ఫోన్ నెంబర్ ప్రభా మా బిడ్డల జీవితాల్లో ప్రభా నిక్షిప్తం చేయగలిగే భాగ్యం దయచేయండి. మేము దూరంగా ఉన్నప్పుడు, మేము దగ్గరగా ఉన్నా చేయగలిగేది ఏం లేదు ప్రభా, నువ్వే కాపాడగలవు అయ్యా. ప్రభా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మేము చేయగలిగేది ఏం లేదు ప్రభా, నువ్వే కాపాడగలవు అయ్యా. ప్రభా నీ ప్రార్థనని నీ ఫోన్ నెంబర్ తండ్రి మా బిడ్డలకు ఇచ్చి ప్రభా దాన్ని వాడడం, వారు నేర్పించుటకు సహాయం దయచేయమని ప్రార్థనలో పాల్గొని బిడ్డలందరినీ దీవించి మీరే సకల మహిమకంతా ప్రభావం పొందుకోమని చిన్న ప్రార్థన
మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దిగునామని అడిగేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె అందరికి వందనాలు. ఆమేన్. వందనాలు బ్రదర్. మరి ప్రార్థన జీవితం యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మన మధ్యలో ఉన్న పాస్టర్ విజయ్ కుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వలసిందిగా కోరుతున్నానండి. పాస్టర్ విజయ్ కుమార్ గారు. వినిపించట్లేదు అయ్యగారు. హలో, ఇప్పుడు వినిపిస్తుందండి, చేయండి. మహోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన బలమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో అయ్యగారు జామి రవికుమార్ గారి ద్వారా మరి ప్రార్థనలో ఉన్నటువంటి విశిష్టతను, మధ్యవర్తులు అవసరం లేనటువంటి ప్రార్థనను, అలాగే తండ్రి మరి అన్నిటి కోసము అన్నిటి విషయంలో తండ్రి మాకు నేర్పినటువంటి విధానము, మరి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనేక సందర్భాలను మా మధ్యకి తెలిసినైనా యాజక ప్రార్థన అంటే ఏమిటి, వ్యక్తిగత ప్రార్థన అంటే ఏంటి, ఎలాంటి ప్రార్థనకైనా సమాధానం ఇచ్చేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు తండ్రి. కాలంతో నువ్వు గెలవలేకపోతే మోకాలతో గెలవచ్చు అనేటువంటి మంచి ఆలోచన మీకు ఉదయకాలం పుట్టించినందుకు మీకు స్తోత్రాలు అయ్యా. సమస్య తండ్రి మీకు పరిమితం కాదు, సమస్యలను అధిగమించే దేవుడు, బలమైన దేవుడవు, అన్నిటినీ తండ్రి నెరవేర్చగలిగిన దేవుడు తండ్రి. మరి బిల్లిగ్రామ్ యొక్క సక్సెస్ఫుల్లో ఆయన మొదటిది ప్రార్థనే, రెండవది ప్రార్థనే, మూడవది ప్రార్థనే జీవితం అనేటువంటి ఒక మంచి విషయాలను తండ్రి మీరు మాకు అనుగ్రహించారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి సూర్యుడు కనపడకుండా 14 రోజులు ఉన్నప్పటికీ ధైర్యంగా ప్రార్థన ద్వారా శక్తి పొందినటువంటి పౌలు గారి జీవితాన్ని మాకు పరిచయం చేశారు నైనా. ఇలాగ తండ్రి ఎన్నో విషయాలను మేము గమనించగలిగి ఉంటున్నాం అయ్యా. మరి జంతువుల యొక్క ఉద్దేశం వేరు, మా ఉద్దేశం వేరు. నిరంతరం మీతో ఉండాలని, మీ సన్నిధిలో నిలబడాలని మీరు తండ్రి మమ్మల్ని పూర్తి ఇస్తున్నటువంటి ఆ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యుద్ధంలో జయించాలన్న, పాపమును తండ్రి వదిలిపెట్టాలన్న ప్రార్థనే, నీతిలో బ్రతకాలన్న ప్రార్థనే, లోక అవసరాలు తీరాలన్న ప్రార్థనే. ప్రార్థన అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయుధాన్ని, అస్త్రాన్ని మాకిచ్చిన దేవానికి స్తోత్రాలు అయ్యా. మరి తండ్రి ఏనోసు ద్వారా ప్రార్థన ప్రారంభించబడి మరి ఇప్పటికీ కూడా భూలోకంలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నటువంటి ఏకైక అస్త్రం తండ్రి ప్రార్థన అయ్యా. మరి ఇలాంటి ఎన్నో విషయాలను తండ్రి మేము జ్ఞాపకంలోకి తెచ్చుకొని ఉదయకాలమున మరి తండ్రి ప్రార్థన చేయలేని స్థితిలో, నిరాశలో, సాతాను యొక్క అంబులలో పడిపోకుండా తండ్రి మరొకసారి తండ్రి మెలకునిచ్చి నడిపించిన విధి విధానానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా. మరి ఉదయకాలమునే తండ్రి అనేకుల కొరకు ప్రార్థనా వీరులుగా వచ్చి పెద్దలు కొంతమంది నేను సిద్ధపడి మా కొరకు, సంఘం కొరకు, దేశం కొరకు, అన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్న వారిని ఆశీర్వదించండి అయ్యా. అదేలాగే తండ్రి మా బాధ్యత ఏమైనదో మరి తండ్రి మీరు గుర్తు చేశారు తండ్రి. యాజక ప్రార్థన కావాలి, రాజు ప్రార్థన కావాలి, సొంత జనము కొరకు ప్రార్థన చేయాలి, మరి తండ్రి మరి కనికరం కొరకు ప్రార్థన చేయాలి. రకరకాలుగా పేతురు గ్రంథంలో మరి మొదటి అధ్యాయం, రెండో అధ్యాయంలో 8-9 వచనాలు ఉన్న ఆ యొక్క వచనాలకు నిర్వచనాన్ని కూడా మీరు మాట్లాడి ఉన్నారు. మీ స్తోత్రాలు తండ్రి. అదృశ్యుడై ఉండి, శక్తివంతుడై ఉండి, జ్ఞానవంతుడై ఉండి అన్నిటినీ ఎప్పుడైనా చేయగలిగిన దేవుడు తండ్రి. మా యొక్క మనసులో, హృదయంలో ఆలోచనలు పుట్టక మునిపే ఎరిగిన వాడు తండ్రి. అయినా మరి తండ్రి ఒక మనిషి తండ్రి సంతోషంగా ఉన్నాడు, స్పందిస్తున్నారు, కానీ మీరైతే శ్రమలో నాకు మొరపెట్టండి నేను స్పందిస్తానని మీరు సెలవిచ్చిన ఏకైక దేవానికి స్తోత్రాలు. మా దైవమా, మమ్మల్ని నడిపించేవాడా, మమ్మల్ని స్థిరపరచువాడా, గణపరచువాడా, మా కథ మొత్తం మార్చగలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము స్వామి. ఈ ఉదయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యగారిని, అమ్మగారిని ఆశీర్వదించండి, వారి పరిచయాన్ని దీవించండి తండ్రి. వారు చేస్తున్నటువంటి విజయనగరం ప్రాంతంలో మరి తండ్రి గిరిజనుల మధ్య తండ్రి వారు ఎన్నుకున్నటువంటి ఆ యొక్క మీరు ఇచ్చినటువంటి ఆ పని నిమిత్తమే వారి ప్రయాసను ఆశీర్వదించండి. వారికి కావలసిన వనరులు, పరిస్థితులను సమీకరించండి తండ్రి. ఇప్పుడు ఉన్న ప్రస్తుతం తండ్రి జరుగుతున్నటువంటి కొన్ని అవాంతరాలు, అభ్యంతరాలు అవి తండ్రి మేలు కొరకే ఉన్నాయి కానీ కీడు కొరకు కాదు. నేను వాటిని పసిగట్టి వాటిని తెలుసుకొని మీ యొద్ద మొరపెట్టి తండ్రి వాటి యందు మరి అత్యధికమైన విజయం పొందడానికి మరి మా యొక్క భారతదేశంలో తండ్రి ప్రతి ఒక్క బిడ్డలోను చైతన్యమును, ప్రభావమును, ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి సహాయం దయచేయండి.
సింహాల నోళ్లు మూయించినటువంటి వాడు, అగ్ని గంధకాలను తండ్రి నీటి కొలంలాగా మార్చిన వాడు. ఇలాగ మేము తెలుసుకుంటే ఎన్నో విషయాలు ఉంటున్నాయి తండ్రి. అయ్యా మరి వాటి యందు మేము తండ్రి స్మరణకు తెచ్చుకొని మీ కార్యాలు అది లోకంలో తండ్రి ఎవరు చేయలేనివని గ్రహించి, మీకన్నా అద్భుతకారుడు ఆలోచనకర్త మరెవరు లేరని మరొకసారి మేము తీర్మానం చేసుకొని గట్టిగా మా ప్రార్థన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవడానికి మీరు మా యందు దయచూపమని కృప చూపమని వేడుకుంటున్నాం. నేను తండ్రి యొక్క ఉదయకాలాన ఈ యొక్క సంగతి ఈ కార్యక్రమాన్ని మాకు ఏర్పాటు చేసిన పెద్దలందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించండి, మీ కృపలో బలపరచండి. మా ప్రాంతంలో తండ్రి అద్భుతంగా ఎన్నో ఆత్మలకు ఆదరణ కలిగిస్తున్నటువంటి మరి తండ్రి అమ్మగారు రూపా మేడం గారు, అలెగ్జాండర్ గారిని, అలాగే తండ్రి వారి కుటుంబం ఇచ్చిన మనవాళ్ళను దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి మరి ఇక్కడ గ్రూప్లో ఎవరైనా అనారోగ్య పరిస్థితిలో మరి ఏదైనా బాధల అవసరాల్లో ఉన్నట్లయితే వారి కొరకు నేను జ్ఞాపం చేసుకుంటున్నాం తండ్రి. హృదయంతరంగాలు అడిగిన దేవా, మాకు సదుత్తరం ఇచ్చేవాడా, మాకు ఆలోచనలు ఇబ్బందులు ఎన్నో ఉంటాయి కానీ తగిన సమయంలో తండ్రి మా యొక్క పరిస్థితులను మార్చేయగలిగిన దేవుడు నీవే, నీకు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, మా పిల్లలకు మేము ఇచ్చేటువంటి గొప్ప ఆస్తి ప్రార్థన మాత్రమే. మరి మిగతా అదంతా కూడా తండ్రి అది ఏమున్నా అది తండ్రి మరి మేము కళ్ళలో చూస్తామో లేదు మాకు తెలియదు, ఏమవుతుందో కూడా మాకు తెలియదు. అన్నిటినీ సర్వకాలం చూడగలిగిన దేవా, మా పిల్లలకి ఏమి ఇవ్వాలో మీరు ఈరోజు అయ్యగారి ద్వారా చక్కగా మీరు తెలియజేశారు. ప్రార్థనా జీవితం ఎంతో ఉన్నతమైనటువంటిది నైనా. మరి తండ్రి దాన్ని పొందుకొని ఎంతో మంది దీవించబడ్డారు అన్న తండ్రి. మరి తన యొక్క అవమానాన్ని తొలగించుకోగలిగింది. మరి తండ్రి అనేక మంది విజయం పొంది ఉన్నారు. అనేక మంది తండ్రి మరి శాప కడుపులో నుంచి బయటకు వచ్చిన యోనాను కూడా జ్ఞాపం చేసుకుంటున్నాం. ఈ విధంగా తండ్రి ఎన్నో సంగతులు చేయగలిగిన దేవానికి స్తోత్రాలు. అయ్యా, మీరు ఇచ్చినటువంటి అస్త్రానికై మేము కృతజ్ఞులమై ఉంటున్నాం, రుణస్థులమై ఉంటున్నాం. ఏమి చేసినా మేము మీకు తండ్రి దీనికి ప్రతిఫలముగా ఏమి చేయలేము, కానీ అయ్యా నిరంతరం మీతో నడుచుకుంటూ వెళ్ళేదానికి మాకు చూపిన మార్గానికి స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ ఉదయాన్ని మా అందరి హృదయాల్లో విశదీకరించి ఆశీర్వదించినందుకు మీకే ఘనత, మహిమ, ప్రభావాలు నిత్యము చెల్లునుగా. కానీ ఈ దీన ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో అడిగినవన్నీ పొందుకొని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందామండి. నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకం మీద నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా దినాహారము దయచేయము, మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించే ప్రకారము మా అపరాధము క్షమించము, మమ్మల్ని శోధనలోని కీడును తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరుగా వచ్చినటువంటి ప్రతి అందరి హృదయాల్లోనూ, అలాగే ఈరోజు వాక్య పరిచయం అందించిన అయ్యగారు అమ్మగారిని కూడా దీవించి ఆయన కృపాక్షేమాలను ఈ రోజు అంతటిలో కూడా మనందరికీ అనుగ్రహిస్తూ ఇలాగే మరి ఇలాంటి కార్యక్రమాలను ఉద్దేశించి ముందు కొనసాగడానికి ఆయన బలము, శక్తితో మనల్ని నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఆమేన్. వందనాలు అయ్యగారు. ప్రార్థించిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, వాక్యం అందించిన రెవరెండ్ జామీరావు కుమార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ మెసేజ్ మరొకసారి వినాలంటే చక్కగా విని మన ప్రార్థనా జీవితాన్ని మార్చుకుందామండి. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ అండి. జాయిన్ అని మీ అందరికి వందనాలు. ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి.